ఇటు నిరీక్షణ కలిగిన వారమై ఆయన రాకడ కొరకు అపేక్షిస్తున్న వారమై, అవును ప్రియులారా, మనల్ని మన ప్రభువుకి అప్పగించుకున్నా. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, మాకున్న ఏకైక నిరీక్షణ అదే ప్రభువా. మేము బ్రతుకుతున్నామంటే నిరీక్షణ ప్రభు నీ వస్తావు, మమ్మల్ని తీసుకుని పొందాలని మీతోనే జీవిస్తామని నేను ధైర్యంగా జీవించగలుగుతున్నాం ప్రభువా. అవును, నిరీక్షణ లేని ఇతరుల వలె నీ వాక్యం సెలవించినట్లుగా ఈ పరిస్థితుల్లో ఇంకా అనేక రకాలైనటువంటి పలు విధములైనటువంటి సమస్యలు అన్నిటి మధ్యలో కూడా ప్రభువా, అవును, ఇతరులకైతే నిరీక్షణ లేకపోవచ్చు, కానీ మాకైతే ప్రభా ఇదిగో నీవు మాతో నిబంధన చేసావు నాయన. నీ శిలువ రక్తము ద్వారా మాతో సంధి చేసి ఇదిగో మమ్మల్ని మీ రక్తములో కడిగి పరిశుద్ధపరచు నాయన. మా ప్రతి పాపమును తొలగించి శాపాన్ని కొట్టివేసి నాయన. ఓ ప్రభా, నీ కాడిని విరగొట్టి నాయన, పాపము బంధకాల నుంచి శాప ఓ ప్రభా నా పరిస్థితులన్నింటిలో మమ్మల్ని విడిపించి ప్రభువా, మమ్మల్ని మా చీకటిలోని ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి మమ్మల్ని పిలిచి నీ గుణాతిశయములను ప్రచురము చేయని నిమిత్తమై ఇదిగో మమ్మల్ని ఏర్పరచబడిన వంశముగా, రాజులైన యాజక సమూహముగా, నీ సొంతైన ప్రజలుగా, పరిశుద్ధ జనముగా మమ్మల్ని చేసుకున్నందుకు వందనాలు ప్రభువా. దేవా, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. అయ్యా, ఇగో ఇక కాలము కొంచెముగా ఉన్నదని మీ వాక్యం సెలవిస్తుంది. వచ్చుచున్నవాడు ఆలస్యము చేయకవచ్చును అని మీ వాక్యం సెలవిస్తుండగా మా ప్రభువా, ఇప్పుడు నీ పరిస్థితులన్నీ కూడా ఇదిగో వాటిని మాకు రూఢీపరుస్తుండగా ప్రభువా, ఓ ప్రతి ప్రవచనాలు నెరవేరిపోతుండగా నాయన, నీ రాకడ సమీపరిపోతుండగా అవును మాకు అర్థమవుతుంది, మా విడుదల సమీపిస్తా ఉంది నాయన. ఇదిగో దుమ్ములారా ఈ కాలంలో పైకెత్తుకొని ఇదిగో మీ విడుదల సమీపించుచున్నది. ఓ నీ రాజు వచ్చుచున్నాడు, మహిమ కలిగిన రాజు వచ్చినట్లుగా మహిమ కలిగిన ఈ రాజు ప్రవేశించినట్లు ఇదిగో మీ తలలో పైకెత్తుకోమన్నావు ప్రభువా. విడుదల సమీపిస్తుందన్నావయ్యా, పైన వాటిని చూడమన్నావు నాయన. ఇదిగో అప్పగించుకుంటున్నాము ప్రభువా, ఓ అప్పగించుకుంటున్నాము నాయన. మా ప్రాణాత్మనే హేవలను నీకు అప్పగించుకుంటావు ప్రభువా. రాకకై ఎదురు చూస్తున్నావా, రాకకై ఎదురు చూస్తున్నావా. ఇంకా మమ్మల్ని వ్యవసాయం చేసుకోవడానికి ఇంకా పరిశుద్ధపరచమని ఓ ప్రభువా, ఇదిగో నాయన సంపూర్ణతలోనికి నాయన, ఓ క్రీస్తులకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతలోనికి వచ్చినట్లుగా దేవుని కుమారుని గురించిన జ్ఞానము విశ్వలో ఏకత్వము పొందినట్లుగా ప్రభువా. ఓ రామా షేదే హేది అలా హుంద నబాల రీలో రికది అలా హుంద నబాల నబాల రీది అలా నబాల షేది అలా హుంద నబాల నబాల ఓ మరొకసారిగా వాళ్ళు మాకు అప్పగింది పరిచయం బిడ్డలందరూ పెడికి వందనాలు చెల్లిస్తూ ప్రభా. సొంతలో మీ వాటిని ధ్యానం చేయబోతుండగా పరిశుద్ధాత్మ దేవుడా
నాయన మీరే మాతో మాట్లాడని ఉండగా మీకే కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ స్వరములు వినడానికి గల ఓ ప్రభుత్వ ఆత్మ సంగములతో చెప్పొచ్చున్న మాట చెప్పి కలిగిన వాడు వినుడుగా కానీ వాక్యం సెలవిస్తున్నట్లుగా ప్రభువా నాయన వినగలిగిన చెవి గ్రహించగలిగిన మనసు సమ్మతి కలిగినటువంటి బుద్ధి ప్రభువా విని బుద్ధి పుట్టించు ఆత్మ యేసు నామములో అందరి మీద విడుదల చేసుకుంటున్నా ప్రభువా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి మీద ఓపిక చేయు ఆత్మ యేసు నామములో విడుదల చేసుకుంటున్నాం వాటిని విడుదలగా పనిచేసే ప్రతి విధమైన చీకటి అంధకార శక్తులు వాటి బలములు యేసు నామములో ప్రారంభిస్తూ నిర్వీర్యం చేస్తున్నాం ప్రభువా నీకు స్తోత్రాలు నీకు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు చూపిస్తూ యేసు నామములో నీకు సమర్పించుకుంటూ ప్రార్థించుకున్నాము తండ్రి ఆమేన్ 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 ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా స్తోత్రం ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని ప్రియులారా ఈ సమయంలో దేవుని మాటలు మనం ధ్యానం చేసుకుని ప్రార్థనలు విజ్ఞాపనలు చేయటానికే మనం అప్పగించుకుందాం. గడిచిన కొన్ని వారాలుగా ధ్యానం చేస్తున్నటువంటి దేవుని వాక్యం హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దయచేసి మరొకసారి మాటలు జ్ఞాపకం చేసుకుని సాధ్యమైనంత వరకు ఈ వారంతో ఈ అంశాన్ని ముగించడానికి మన మట్టుకు ప్రయత్నం చేద్దాం. దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. దయచేసి పరిశుద్ధ గ్రంథంలోని పరమగీత గ్రంథం 6వ అధ్యాయం 11-12 వచనాలు మనం చదివి ధ్యానం చేస్తా ఉన్నాం. పరమగీత గ్రంథం 6వ అధ్యాయం 11-12 వచనాలు. లోయలలోని చెట్లు ఎట్లున్నవో చూచుటకు ద్రాక్షవల్లులు చిగుర్చెనో లేదో దాడిమ వృక్షములు పూత పట్టినో లేదో చూచుటకు నేను అక్షోట వృక్షోద్యానమునకు వెళ్ళి తిని తెలియకయే నా జనులలో గనులకు వారి రథములను నేను కలుసుకుంటుని. షులమితి రమ్ము రమ్ము మేము నిన్ను ఆశ తీరా చూచుటకై తిరిగి రమ్ము. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ప్రియులారా, ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కాలములో దేవుని ప్రజలుగా మనకున్న ఏకైక నిరీక్షణ ఏదైనా ఉంది అంటే దేవుని ప్రజలుగా క్రైస్తవ సంఘముగా మనకున్న ఏకైక నిరీక్షణ ఆమేన్, ఆయన త్వరలో రాబోతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. మన ప్రియుడు రాబోతున్నాడు. మొదటి వచనములో మొదటి అధ్యాయంలో పరమగీత గ్రంథములోనే చెప్పబడినట్లుగా ఆలకించుడి, నా ప్రియుని స్వరము వినబడుచు ఉన్నది. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఇదిగో అతడు త్వరగా వచ్చుచున్నాడు, గంతులు వేయచ్చు, కొండల మీదను ఎగసి దాటుచు, మెట్టల మీదను అతడు వచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన వచ్చుచు ఉన్నప్పుడు వినోపడే ఒక స్వరం, ఆత్మయు పెండ్లి కుమార్తె. ప్రకటన గ్రంథములో 21వ అధ్యాయంలో రాయబడినట్లుగా ప్రియులారా 22వ అధ్యాయం ఆఖరి వచనాలలో 17వ వచనంలో రాయబడినట్లుగా ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. దేవునికి స్తోత్రం హల్లెలూయా ఆమేన్. ఎవరు చెప్పుచున్నారు? ఇదిగో పరలోక పట్టణం హల్లెలూయా హల్లెలూయా. షులమితి రమ్ము రమ్ము, నిన్ను
నిన్ను ఆశ తీరా చూచుటకే తిరిగి రాము. సిద్ధపడిన ఆమేన్ హల్లెలూయా. వివాహ కాలమునకు ఎదిగినటువంటి కన్యగా, వధువు కన్యగా తనను తాను సిద్ధపరచుకుని హల్లెలూయా వస్త్రముల చేత, నీతి అను వస్త్రములతో, నిర్మలమైన వస్త్రముల చేత అలంకరించబడినదై, పరిశుద్ధాత్మ వరముల చేత అలంకరించబడినదై, పరిమళ క్రీడ చేత స్నానము చేయబడినదై. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. ప్రియుని రాక కొరకు ఎదురు చూచుచున్న ఒక సంఘం, ఆశతో అపేక్షతో ఎదురు చూస్తున్న సంఘం శోభితి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అయితే ఎప్పుడు ఆ స్వరం వినపడుతుంది, ఎప్పుడు ఆ విధంగా రమ్మని పిలుస్తున్నారంటే మనం దేవుని వాక్యంలో ధ్యానం చేస్తున్నాం. హల్లెలూయా ఆమేన్. ఎప్పుడైతే ఈ షూలమ్మితి ఆమేన్ లోయలో చెట్లు ఎట్లున్నావో చూడాలని, ద్రాక్షావళులు చిగుర్చినవో లేదో చూడాలని, దానిమ్మ వృక్షములు పూత పట్టినో లేదో చూడాలని ఆమేన్ హల్లెలూయా ఆమె అక్షోట వృక్షోద్యానమునకు వెళ్ళిందట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. అక్షోట వృక్షోద్యానమునకు వెళ్ళింది. అలా వెళ్ళిన సందర్భంలో హఠాత్తుగా జరిగిన ఒక సందర్భం ఏంటంటే, అలా జరుగుతుందని తాను కూడా అనుకోలేదు. అలాంటి ఒక అద్భుతమైన సంఘటన తనకు ఎదురవుతుందని చెప్పి ఆమె కూడా ఊహించలేదు. ఆమె ఒక ఉద్దేశంతో అక్కడికి వెళ్ళింది. ఆమె అలా వెళ్ళిన సందర్భంలో అక్షోట వృక్షోద్యానానికి వెళ్ళినప్పుడు వాక్యంలో రాయబడిన వారు తెలియకే, అనుకోకుండానే, ఊహించకుండానే, ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా, తన జనులలో గనులకు వారి రథములను కలుసుకున్నదట. ఆమేన్. ఎప్పుడైతే ఈ అనుభవానికి వచ్చిందో, ఈ రథములను కలుసుకున్న వెంటనే జరుగుతున్నటువంటి ఒక సందర్భం షూలమ్మితి రమ్ము. హల్లెలూయా. వెంటనే ఇదిగో పరలోకం నుండి ఒక పిలుపు వస్తుంది. ఆత్మయు పెళ్లి కుమార్తె రమ్ము, మేము నిన్ను ఆశ తీరా చూచుటికై. అంటే అప్పటికి ఇంకా సిద్ధపడిపోయినటువంటి అనుభవం. దేవునికి స్తోత్రం. సంఘము ఆమేన్ హల్లెలూయా సంపూర్ణతలోనికి వచ్చి ఆమేన్ హల్లెలూయా. కనుక అలాగ ప్రభు చేత ఆ సందర్భానికి రమ్ము అనే ఆ పిలుపుని విని ప్రభువు రాకడలో ఎత్తపడాలి అంటే సంఘానికి ఉండాల్సినటువంటి ఈ అనుభవాలను మనం నేర్చుకుంటున్నాం. ఏంటి అనుభవాలంటే ఆమేన్ హల్లెలూయా అక్షోట వృక్షోద్యానములో ఉండే అనుభవము. ఏంటి అక్షోట వృక్షోద్యానములో ఉండే అనుభవం అంటే, మనము జ్ఞాపకం చేసుకున్నాం, చూచుట చూచుట చూడాలి. ఆ ఉద్యానానికి వెళితే ఏమవుతుందట, ఆ ఉద్యానములకు వెళితే అక్కడ చూచే అనుభవం. హల్లెలూయా. ఏం చూడాలి అంటే మనం ఇప్పటికే నేర్చుకున్నాం, ఆ దినము సమీపిస్తుందో లేదో ఆమేన్ ఆ దినము సమీపించుట చూడాలి. దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. ఆ దినము సమీపించుట చూచుకొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు. ఆమేన్. అనగా సమాజముగా కూడుట మానుకొనక. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరికొకరు పుర్రి కొల్పవలనని ఆలోచించము. అక్షోట వృక్షోద్యానముగా నేర్చుకున్న ఆమేన్ సహవాసపు అనుభవంలో ఉండట. దేవునికి స్తోత్రం హల్లెలూయా. రాకడను గురించిన అవగాహన కలిగి ఉండటం. ఆమేన్. మరికొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేశారు. ప్రవచన గ్రంథాలన్న మీద ఒక అవగాహన కలిగి ఉండటం. అక్షోట వృక్షోద్యానం అంటే ప్రవచన గ్రంథములను ధ్యానించుట, ప్రవచన గ్రంథాలను ధ్యానించుట.
హల్లెలూయా, హల్లెలూయా. రాకడ గుర్తులను గుర్తుపట్టుట, అంజూరపు చెట్టును చూచుట. ఆమేన్, హల్లెలూయా. ఆ దినం సమీపిస్తుందో లేదో నీకు ఎలా తెలుస్తుంది? బైబిల్ గ్రంథంలో ప్రవచన గ్రంథాలను ధ్యానిస్తే తెలుస్తుంది. ప్రవచన గ్రంథాల మీద ఒక పట్టు రావాలి, అనగా ధ్యానించాలి. దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథం, యెషయా గ్రంథం, జకర్యా గ్రంథం. హల్లెలూయా, హల్లెలూయా. అంత్య దినమ యెషయా గ్రంథం అంత్య దినముల గురించినటువంటి రాయబడిన ఆ సంభవాల నెరవేర్పులు ఎట్లు జరుగుతున్నవో నీకు తెలియాలంటే ఈ అక్షోణ వృక్షోద్యానములకు రావాలి. ఆమె అనగా ప్రవచన గ్రంథాలను ధ్యానించుట అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. సహవాసంగా కూడి ఆమె హల్లెలూయా ఇట్టి కార్యాలు చేయాలని నేర్చుకున్నాం. అంజూరపు చెట్టును చూడాలనగా ఇశ్రాయేలు దేశాన్ని గమనించాలి. అంజూరపు చెట్టును చూచి ఉపమానం నేర్చుకోండి. అది చిగురించి ఆమె కొమ్మలు పండిన లేకపోతే చిగురించినప్పుడు ఇదిగో వసంతకాలము సమీపమైనది మీరు గుర్తించండి. ఇదిగో ఆయన ద్వారము దగ్గరే ఉన్న ఈ సంగతులన్నీ జరుగుట. ఇంకా ఏం చూడాలి? ఈ సంగతులన్నీ జరుగుట చూడాలి. ఈ సంగతులన్నీ జరుగుట మీరు చూసినప్పుడు ఆయన ద్వారము దగ్గరే ఉన్నాడని మీరు గుర్తుపట్టాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఆమేన్. కనుక ప్రియులారా, ఈ అనుభవాలలోనికి దేవుని సంఘం రావాలి. ఇప్పుడు ఏం జరుగుతా ఉంది? ఎక్కడి దాకా వచ్చింది? ఏ నెరవేర్పులు జరుగుతున్నాయి? ఇశ్రాయేలు దేశం పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇక ఏం జరగబోతా ఉంది? సంఘంలో ఏం జరగాలి? హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. ఈ విషయాలన్నిటి మీద ఒక అవగాహన. అక్షోట వృక్షోద్యానము ఆ ఎదిగినటువంటి అనుభవం ఇంకా పసిపిల్లల వలె ఉండక ఉదయకాలంలో జ్ఞాపకం చేసుకున్నట్లుగా పసిపిల్లల వలె ఏ ఉపదేశం పడితే ఉపదేశానికి అటు ఇటు కొట్టుకుని పోకుండా గాలి చేత కొట్టుకుని పోయిన అలం చేత ఎగరపడినట్లు వారు ఏమన్నట్లు ఉండక ఆమేన్, హల్లెలూయా. సత్య ప్రేమ కలిగి సత్యం చెప్తూ క్రీస్తు వలె ఉండటం, అన్ని విషయాల్లో ఎదుగుట, ఎదిగిన అనుభవం, ఎదిగిన అనుభవం. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏది సరైన ఆహారం, ఏది సరైన ఉపదేశం, ఏది రాకడకు మనల్ని సిద్ధపరిచే ఉపదేశం, ఏది మనల్ని సంపూర్ణతలోనికి నడిపించే ఉపదేశం. నీవు ఇలా చూస్తే కానీ ఇప్పుడు చూడండి, సాధారణంగా అంటారు కదా, అన్నం అంతా చూడక్కర్లేదు కదా, ఒక మెతుకు పట్టుకుంటే అన్నం ఉడికిపోయిందో లేదో తెలుస్తుంది, అన్నం ఉండేవాడికి తెలుస్తుంది. అలాగే నువ్వు ఇలాగ ఒక వాక్యం ఒక మాట వినగానే నీకు అర్థమైపోతుంది అది ఏ ఉపదేశమో. అది రాకడికి సిద్ధపరిచేదా, లాజిక్కా, మ్యాజిక్కా, జిమ్మిక్కా, పెద్ద అవసరం లేదు. వాడి ప్రసంగం అంతా వినకల్లా స్టార్టింగ్ అలా పెట్టగానే ఒకవేళ ఒక మాట వింటే చాలా అర్థమైపోవాలి మనకి, ఇది ఆ బ్యాచే. హల్లెలూయా. ఒక అన్నానికే అంత పట్టుకుంటే, ఒక మెట్టు పట్టుకుంటేనే అన్నం ఉడికిందో లేదో చెప్పగలిగితే ఆత్మ సంబంధులుగా మనం ఎదుగుతున్న వాళ్ళం. ఆమేన్. అనేక సంవత్సరాలుగా ప్రభువును వెంబడిస్తూ ఉపదేశాన్ని నేర్చుకుంటూ నీవు ఇంకెంత అవగాహన ఉండాలి నీకు ఆత్మ సంబంధులుగా. ఇలా బ్రతకగానే నీకు అర్థమైపోవాలి, చూడగానే అర్థమవ్వాలి. వారు దేని కొరకు జీవిస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఏంటి. ఆమేన్. ఆ ఒక్క మాట పట్టుకుంటే అర్థమైపోతుంది. అది ప్రసంగాలు వినక్కర్లా, ఒక్క ప్రసంగం కూడా వినక్కర్లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీకు అర్థమవుతుందా?
అది ఎదిగిన అనుభవం. ఇంకా చిన్న పిల్లలాగా వాగ్దానాలని, స్వస్థతలని, అద్భుతాలని, విడుదలని, వాటి కొరకు వెంపర్లాడి వాటి కొరకు పరిగెడితే అది పసిపిల్లల మనస్తత్వం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విభేదాలు, సిద్ధాంతాలు, గొడవలు, రాద్ధాంతాలు అన్ని పక్కన పెట్టి అందరూ దేవుని కుమారుని గురించి జ్ఞానం విషయంలో ఏకత్వం పొందాల్సినటువంటి అనుభవం. దేవుని కుమారుని గురించి జ్ఞానంలో ఏకత్వం పొందాలి. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. ఇవన్నీ ఎప్పుడు అర్థమవుతాయండి? మనము ఈ అక్షోట వృక్షోద్యానానికి వెళితే ఈ అనుభవాలు మనకు అర్థమవుతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. అలా వెళ్ళిన ఈమె ఇప్పుడు ఏం చూసిందట? కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. లోయలలో చెట్లు ఎట్లున్నావో చూడటానికి వెళ్ళింది. ఇంకా ఏం చూడాలి? లోయలలో చెట్లు ఎట్లున్నావో చూడాలి. అనగా సంఘములో ఆమేన్ ఉన్నటువంటి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శ్రమలలో, ఇబ్బందుల్లో ఉన్న వారిని ఆధ్యాత్మిక స్థితిలో, అదేవిధంగా శరీర సంబంధంగా భౌతిక విషయాలలో కూడా ఆమేన్ హల్లెలూయా. అంటే మనము పాలు తాగే స్థాయి కాకుండా ఎదిగిన స్థాయి అంటే మనమే ఇతరులకు పాలిచ్చే స్థితి. అనగా ఇతరులకు మనమే ఆదరణగా, వాళ్ళని బలపరిచే వాళ్ళగా, ఇంకా మనల్ని బలపరచమని చెప్పడం కాదు, మనమే ఇతరులను బలపరిచే స్థాయి. ఒక పక్కన మన ఆహారం తింటూనే, పౌష్టికాహారాన్ని భుజిస్తూనే, నూతనంగా వస్తున్న వారికి ఒడియాలా మార్చాలి. స్పష్టంగా ఉంది, నూతన భృత్యు అని ఉంది. లోయల్లో ఉన్న చెట్లని తెలుగులో ఉంది, కానీ ఒడియాలైతే అలా ఉపత్యాగర నవీన భృత్యం. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. నవీన భృత్యం అంటే కొత్తగా వస్తున్న నూతన విశ్వాసులు. వారి పరిస్థితులు ఎలా ఉన్నాయి? వారు ఎదుగుతున్నారా? బలపడుతున్నారా? దేవునిలో ఎదగగలుగుతున్నారా? సమాజంగా రాగలుగుతున్నారా? ఇవి పట్టించుకోవాలి. సేవకులు మాత్రమే కాదు. నీవు ఎదిగిన విశ్వాసం అయితే ఈ అనుభవంలోకి వస్తే ఆమేన్ హల్లెలూయా బాధ్యత తీసుకోవాలి. నేను చాలాసార్లు చెప్పాను, మాకెవరు కూడా చెప్పేవారు కాదు. ఇప్పుడు ఇంకా మీకు చెప్పబడుతున్నాయి. మొత్తుకుంటున్నాను నిజంగా చెప్పాలంటే. మాకెవరు చెప్పలేదు ప్రారంభంలో. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. కానీ గంటల తరబడి ముగ్గురు నలుగురు కలిసామంటే ఒక దగ్గరికి వెళ్ళి ఆమేన్ కొండల ప్రాంతానికి వెళ్ళి ప్రార్థన చేసే సంఘం అంతటి కొరకు ప్రార్థించేవాళ్ళం. ఆ ప్రాంతాల కొరకు ప్రార్థన చేసేవాళ్ళం. మా సేవకులు కూడా మాకు ఇలా ప్రార్థన చేయని కూడా చెప్పలేదు. ఎప్పుడు వాక్యం చెప్పేవారు, కానీ ఆసక్తి కలిగి విన్న వాక్యాన్ని నేర్చుకుని ఒక పక్కన మిషనరీల బయోగ్రఫీలు చదువు రేపబడి హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహాకృప అంటే ప్రభువు నన్ను అలా సిద్ధపరిచారు. బహుశా ఎందుకంటే నేను ఒక మిషనరీగా రావాలి కనుక, అది దేవుని చిత్తం కనుక చాలా మంది, ఇంచుమించు ఒక 50-60 మంది పైగా మిషనరీల జీవిత చరిత్రని ప్రారంభ దినాల్లోనే చదువుకున్నాను వాటన్నిటినీ కూడా. హల్లెలూయా. ఖాళీగా ఉంటే ఇక బైబిల్ బట్టి కూడా, లేకపోతే మిషనరీలు పరిశుద్ధులు రాసిన కొన్ని పుస్తకాలు చదివి వాక్యాన్ని నేర్చుకోవడం, ఇదే పని మీద ఉండేవాడిని. అలా నేను బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళడానికి కూడా కారణం కూడా అదే. అక్కడ ఇంకా ఎక్కువ పుస్తకాలు ఉంటాయి, ఇంకా ఎక్కువ నేర్చుకోవచ్చు అని చెప్పి. ఒక్క పుస్తకం ఎప్పుడు ఎవడేవలేదు. అలా అవకాశమే లేదు. ఒక బైబిల్ కాలేజీలో ఒక లైబ్రరీ కూడా లేదు దరిద్రానికి. మరి అయ్యే బైబిల్ కాలేజీలో లైబ్రరీ లేదు.
కనీసం మిషనరీల జీవిత చరిత్రలో కూడా కొన్ని పుస్తకాలు కూడా పెట్టలేదు వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కానీ ప్రియులారా, నేను అలాంటి ఉద్దేశం ఇంకా ఎక్కువ ఉంటాయి, ఇంకా ఎక్కువ చదువుకుని నేర్చుకుని ఆమె సిద్ధపడాలి అనేటువంటి ఆశతో నేను వెళ్తే అక్కడ అసలు లైబ్రరీ ఒక్క పుస్తకం లేదు. ఎప్పుడు వాళ్ళు చెప్పేవారు ఏదో, అది కూడా దేవుని స్తోత్రం, అక్కడెక్కడ నేర్చుకునేది. కానీ వాళ్ళ ఆధ్యాత్మిక అనుభవాలు చెప్పిన విషయాలు ఏముండే కాదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దైవజనులు కూడా చెప్తుంటారు, చెప్పేదే. నేను ఇప్పుడు ఆ బెరాగా బైబిల్ కోర్సినప్పుడు సేవకు నేను థియాలజీ చెప్పడానికి లేకపోతే బైబిల్ కాలేజీ కోర్సులు కాదు, అది బైబిల్ కాలేజీలో వాటిని మేము బోధిస్తాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిజమే, బైబిల్ కాలేజీలో వీటికి ఉపదేశం కానీ, ఈ క్రమాలు కానీ, ఈ అపోస్తలుల ఉపదేశం ఏమీ ఉండదు, ఏమీ ఉండదు. ఆడెక్కడో నేర్చుకున్నది వచ్చి చెప్తాడు మనకి. ఆడ జ్ఞానం అంతా మన మీద ప్రదర్శించేస్తాడు, ఆ టాలెంట్ అంతా అనమాట. చూసావా ఇంత నేర్చుకున్నానని చెప్పేసి మనకు ఒక ముక్క అర్థమయ్యాడు. కాలేజ్ ఆ పిచ్చి ఉన్నవాడికి అది బాగానే ఉంటుంది, మనకు ఆ పిచ్చి తెలియదు కదా అక్కడికి జ్ఞానం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహాకృపలు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ప్రభు పాదాల దగ్గర నేర్చుకున్నదే. అలా ప్రార్థనలకు వెళ్ళినందుకు అవమానపరచబడిన సందర్భాలు ఉన్నాయి బైబిల్ కాలేజీలో. చెప్పకుండా వెళ్ళి ప్రార్థన చేసుకునేవాడిని, ఎక్కడికి పోయావురా అని అందరిలో అవమానించిన సందర్భాలు. ప్రార్థన రహస్యంగా చేసుకునేది కదా, మౌనంగా ఉండిపోయిన సందర్భాలు. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత ఎవరో చెప్తే అన్న అలాంటి వాడు కాదు, ప్రార్థన చేసుకోవడానికి వెళ్తాడు. ఆ తర్వాత మళ్ళీ పిలిచి సారీ అయ్యా నాకు తెలియక నేను అన్నాను అని అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సరే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు కూడా నాతో పాటు కొంతమంది సహోదరుల్ని జాగ్రత్తగా సిద్ధం చేసుకుని, ఎవరైతే ప్రార్థన ఆసక్తి కలిగిన వారు ఉండేవారో, అందరినీ మనం ఎలాగేం చేయలేం కదా. ఇంకోటి ఏంటి, అందరూ వచ్చిన వాళ్ళు కూడా నిజంగా దేవుని పరిచయం చేయాలని సేవ చేయాలని వచ్చిన వాళ్ళు ఏమనరు. రకరకాల బ్యాచ్ ఉంటారు అక్కడ, అదొక మాయాలోకంలాగా ఉంటుంది, గందరగోళం. చూశాను, 3 సంవత్సరాలు చూశాను. దేవుడు అది చూపించడానికి తీసుకెళ్ళారు అనుకోసా. దేవునికి స్తోత్రం, బాగా అర్థమైంది. అమ్మ బాబాయ్, బైబిల్ కాలేజ్ అంటే ఎలా ఉంటుంది, ఎక్కడ జరిగిన పాపం అక్కడే జరుగుతుంది. అవును, లోకంలో కూడా జరిగిన పాపం అక్కడ జరుగుతుంది, అంత ఘోరంగా ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. కాకపోతే ఒక్క మాట, అక్కడికి వెళ్ళిన తర్వాత కార్యారంభం కంటే కార్యాంతం మేలు మొట్టమొదటి విన్నా నాకు అడుగు పెట్టగానే. ఆ మాట కట్టుబడిపోయి ఉండిపోయింది, లేకపోతే ఎప్పుడో బయటకు వచ్చాను నేను అక్కడి నుంచి. సరే వచ్చావు, నా బ్రతుకులో ఎప్పుడు ఏది ఒకటి కంప్లీట్ చేయలేదు. ఏ ఉద్యోగం చేసినా 1 నెల 2 నెలలు గొడవ పెట్టుకుని బయటకు వచ్చినప్పుడు ప్రభువుని అంగీకరించాను. అవమానం అవుతుంది. ఇక్కడ కూడా ఇది స్థిరం లేదు. ప్రభువుని అంగీకరించే ముందు జీవితంలో స్థిరత్వం లేదు. ఇప్పుడు ప్రారంభంగా మొట్టమొదట ప్రభువుని అంగీకరించిన తర్వాత దేవునికి స్తోత్రం, ఒక బైబిల్ కాలేజీకి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఎక్కడ కూడా స్థిరం లేకపోతే అది దేవునికి అవమానం అని చెప్పేసి లోతు చూడండి, ఏదంటారు కదా వాక్యంలో, తన నీతి గల మనసును నొప్పించుకొని చూన్నాడు అన్నట్లుగా అలాంటి పరిస్థితి అక్కడ. ఓపిక పట్టి నిజంగా దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఒక రకం చెప్పాలంటే ఆ ప్రభు పాదాల దగ్గర అలా పెరిగి వెళ్ళాం కనుక మాకు బోధించే వాళ్ళకి మాకున్న అనుభవం కూడా వాళ్ళకి ఉండేది కాదు కదా. ఇప్పుడు ఎలా ఉంటుంది అప్పుడు? స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైనటువంటి వారులారా, స్తోత్రం, హల్లెలూయా. కనుక
ఎవరైతే కొంచెం ప్రార్థన ఆసక్తి కలిగిన వారు ఉంటారో అలాంటి కొంతమంది తమ్ముల్ని నాతో పాటు ఉన్న సహా కొలీగ్స్ అయినటువంటి వారిని, ప్రైజ్ ది లార్డ్, ఎవరైతే నాతో కలిసి ప్రార్థించడానికి ఇష్టపడేవారో వాళ్ళతో కలిసి ఆమేన్. కొంచెం ఎవరు రానిటువంటి ప్రాంతం, అది 33 ఎకరాల ప్రాంతం, అది విశాలమైన ప్రాంగణం ఉంది. అది మాత్రం దాన్ని బట్టి నిజంగా దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. విశాలమైన ఒక ప్రాంగణం, ఏ మూలకెళ్ళైనా ప్రార్థన చేసుకోవచ్చు, అందులో మాత్రం తిరుగులేదు. ఆమేన్. నచ్చింది ఏదైనా ఉందంటే అదే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా చిగుబురిగా చెట్లు ఉంటాయి, ఏదో ఒక చెట్టు కిందకి వెళ్ళిపోయి ఎవరికి కనపడకుండా ప్రార్థన చేసుకోవచ్చు, సమయం దొరకాలే కానీ. ఆమేన్. హల్లెలూయా. విశాలమైన ప్రాంగణం, 33 ఎకరాల క్యాంపస్ అది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్. దేవుని చిత్తమైతే ప్రభు మనకు అలాంటి ఒక క్యాంపస్ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా ఆమేన్. అవును ప్రియులారా, నిత్యము ఆమేన్ ఈ అపోస్తలుల ఉపదేశాన్ని గురించినటువంటి సెమినార్స్, ఆమేన్ హల్లెలూయా ఆమేన్, ఇలాంటివి ఎన్నెన్నో కార్యాలు జరగాలి రాష్ట్రంలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక అలాంటి ఒక విశాలమైన ప్రాంగణాన్ని ప్రభువు మనకి ఇవ్వాలి, ప్రార్థించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా ఆమేన్ ఆమేన్ ఆమేన్. అన్ని అందులోనే ఉండాలి, వచ్చిన సేవకులకి అందరికి ఏ ఇబ్బంది లేకుండా. ఆమేన్ హల్లెలూయా ఆమేన్. అనేక మంది అబ్రాహాము ఇంట పుట్టి అలవర్చబడిన 318 మంది అన్న ఆ అనుభవంలోనికి ఆమేన్ మనం అందరం రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా ఆమేన్. ఈ లాక్డౌన్ దినాలన్నింటిలో అదే భారం, దానీశ్వరునే ప్రార్థిస్తున్న ప్రభువే ద్వారాలు తెరవాలి. అలాగే ఈ వరుస రాశిలో అలాంటి పరిచర్య జరగాలి. అంటే ఇది దేవునికి స్తోత్రం. అపోస్తలుల పరిచర్య. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ ఆమేన్. ప్రార్థన చేసుకోవడానికి ఆమేన్ హల్లెలూయా 24 గంటలు నిత్యము ప్రార్థనలు విజ్ఞాపనలు జరుగుతూనే ఉండాలి. ఆమేన్ హల్లెలూయా. ఎవరికి వారి వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవడానికి ఆమేన్ ఒక్కొక్కరికి ఒక్కొక్క రూమ్ అంటే ప్రేయర్ టవర్స్ లాగా ఆమేన్ అలాంటివి అనేక ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. ప్రభువే ఆ కృప చూపించండి, దేవుడే ద్వారాలు తెరవాలి. ఆమేన్ హల్లెలూయా. దాని కొరకు మనం ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. ఆమేన్. అయితే ప్రియులారా, కొంతమందిగా కలిసి ప్రార్థన చేసేవాళ్ళు. ఆమేన్ హల్లెలూయా ఆమేన్ స్తోత్రం. దేవుని బిడ్డలారా, ట్రైనింగ్ సమయంలో కూడా ఇంతకుముందు కూడా కొన్నిసార్లు దేవుని బిడ్డగా మీకు జ్ఞాపకం చేసిన ఒకవేళ ఎవరైనా మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నా దేవునికి స్తోత్రం. హల్లెలూయా ఆమేన్. సేవకుల దగ్గరికి మేము కొంతమంది టీముగా ప్రాక్టికల్కి వెళ్ళిన సందర్భంలో కూడా మేము వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సేవకుడు బలపడిన సందర్భాలు ఉన్నాయి. మా ద్వారా ప్రభువు జరిగించిన పరిచర్యను బట్టి. ఆమేన్ హల్లెలూయా. ఎంతమంది సేవకులు ఇంచుమించు కొంతమంది సేవకు 3 నెలలు ఒక దైవజనుడి దగ్గర, 3 నెలలు ఒక దైవజనుడి దగ్గర, 3 నెలలు అలాగూ షిఫ్ట్ అయ్యి 1 సంవత్సరం ప్రాక్టికల్లో మేము వెళుతున్నప్పుడు ఆ సేవకులు ఇచ్చిన సాక్ష్యాలు ఆమేన్ ప్రభు మహిమ కొరకే చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. నిన్ను చూసి మేము చాలా నేర్చుకున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. వాళ్ళ ద్వారా మేము నేర్చుకోవాలని మమ్మల్ని పంపించారు అక్కడికి ఒక టీముగా. అది నా ప్రాక్టికల్లో. కానీ ప్రభు అలాంటి కృపనిచ్చారు. స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం జ్ఞాపకం చేస్తున్నాను? ఆమేన్. లోయలలోని చెట్లు ఎట్లున్నవో చూచుట, ఇతరులను బలపరిచే అనుభవం. హల్లెలూయా. ప్రార్థనలో నడిపించి వాళ్ళు బలపరిచి ఉదయకాల వాక్యం ధ్యానం చేసినట్లుగా ఒకని భారమును ఒకడు భరించుచు ఇలాగూ క్రీస్తు నియమమును నెరవేర్చాలి.
ఎవడైనా ఒకడు తప్పు మార్గంలోనికి తొలగిపోతే తన విషయమే తాను కూడా చూసుకుంటూ వాళ్ళకి చెప్పాలి, వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. ఇవన్నీ ఎవరు చేయాలి? దేవుని సంఘంలో ఉన్నటువంటి ఎదిగిన అనుభవంలోనికి వచ్చిన విశ్వాసులు, ఆ నూతనంగా వచ్చుచున్న వారిని. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ బాధ్యత తీసుకోవాలి. ఉదయకాలం ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. రెండవదిగా మనం నేర్చుకున్న ఆ విషయాన్ని కూడా మనం ధ్యానం చేశాం. ద్రాక్షావళులు చిగుర్చెనో లేదో, హల్లెలూయా, ఆమేన్, అనగా ఫలించే అనుభవం, ఆయన యందు నిలిచి ఉండే అనుభవం, క్రీస్తులో నిలిచి ఉండి ఫలించి ఆమేన్ అనేక ఆత్మలను సంపాదించే అనుభవం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 15వ అధ్యాయంలో చెప్పబడినట్లుగా మనం నేర్చుకున్నాం. ఇంక నేను అందులోకి వెళ్ళాలని తలుచుకోలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు బహుగా ఫలించుట వలన తండ్రి మహిమ పరచబడును. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కనుక బహుగా ఫలించే అనుభవం. అన్ని విషయాల్లో, దేవునికి ఇచ్చే విషయంలో స్తోత్రం, హల్లెలూయా. సువార్త ప్రకటించే విషయంలో, సాక్ష్యం చెప్పే విషయంలో, ప్రార్థించే విషయంలో, అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఆత్మలను సంపాదించే విషయంలో. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మలను సంపాదించాలి, ఆత్మలను నడిపించాలి. ట్రైనింగ్లో ఉన్న అసలు విజ్ఞాపనం చేస్తే నేను చెప్పాను. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడికి ఏ ప్రాంతంలో వెళ్తే ఆ ప్రాంతాల ఆత్మలు రక్షించబడ్డారు. ఆత్మలు సంపాదించడానికి ప్రభు కృపనిచ్చారు, నడిపించడానికి ప్రభు కృపనిచ్చారు. అసలు ట్రైనింగ్ వెళ్ళక ముందు కూడా ఇదే పని. ఖాళీ ఉంటే ఏదో ఒక ప్రాంతానికి పార్క్ వెళ్ళిపోయేవాళ్ళు, కొద్దిసేపు ప్రార్థన చేసేవాళ్ళు. ఆ ప్రాంతం కోసం ఇద్దరు ముగ్గురుగా వెళ్ళిపోయి ప్రార్థన చేసి ముగ్గురు సహోదరులు మేము వెళ్ళేవాళ్ళం. కొద్దిసేపు అక్కడ ఆ ప్రాంతంలో అలా కూర్చొని ప్రార్థన చేసేవాళ్ళు. ఆ ప్రాంతంలో ప్రభు ఎవరో ఒకరిని దర్శించి, ప్రభు ఎవరో ఒకరితో మాట్లాడి, ప్రభు ఎవరో ఒకరితో చెప్పాలి, ప్రభు ద్వారం తెరువు ప్రభు అని ప్రార్థన చేసుకుని ముగ్గురు విడిపోయి ఒక్కొక్కరు ఎవరైతే ఖాళీగా కూర్చొని ఆలోచన చేస్తుంటాడో జాగ్రత్తగా పక్కకి వెళ్ళేవాళ్ళు. బ్రదర్ ఎక్కడ ఉంటారు మీరు, ఏంటి అని అడిగితే అలా మాటలు కలిపి జాగ్రత్తగా, ఎప్పుడైనా గురించి విన్నారా అంటే, లేదు బ్రదర్ ఎప్పుడు వెళ్ళలేదు, మేము అది అని చెప్తే అలా జాగ్రత్తగా మా సాక్ష్యాన్ని పంచుకుంటూ, నేను ఒకప్పుడు అలాగే దేవుని అంటే ఇష్టపడలేదు, ఇలా తిరిగేవాడిని, ఇలాగ పాడైపోయిన జీవితం. కానీ కొంతమంది ఇలాగే మేము ఎలాగైతే ఇప్పుడు వచ్చి మీతో మాట్లాడుతున్నాం, అలాగే మా దగ్గరికి వచ్చి కొంతమంది సహోదరులు మాట్లాడినప్పుడు ఆలోచన చేసి ఒకసారి ప్రార్థనకి వెళ్ళడం జరిగింది. వాళ్ళతో పాటు దేవుడు నన్ను దర్శించి నా బ్రతుకుని మార్చారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇలా చెప్పినప్పుడు సరే బ్రదర్ అయితే నేను కూడా ఎప్పుడైనా చర్చికి వస్తాను అని మాట్లాడితే జాగ్రత్తగా వాళ్ళని చేసి చర్చికి నడిపించడం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలా రక్షించబడిన వారు చాలా మంది ఉన్నారు. ఎప్పుడు వాళ్ళు ట్రైనింగ్ వెళ్ళక ముందు, రక్షింపబడిన తొలి దినాలుండే ఇదే పని, ప్రార్థన చేయడం. ఆమేన్, హల్లెలూయా. సువార్త ప్రకటించడం, పత్రికలు పట్టుకుని వెళ్ళిపోవడం రోడ్ల మీదకి. మాకు ఎవరు చెప్పలేదు ఈ విషయాలు. సేవకుడు కూడా మమ్మల్ని ఎప్పుడు ఫోర్స్ చేయలేదు. తర్వాత సేవకులతో కలిసి హల్లెలూయా, హల్లెలూయా. 1 సంవత్సరంలో 1000 గ్రామాలకు సువార్త ప్రకటించాం. 1 సంవత్సరంలో 1000 గ్రామాలకు సువార్త. హల్లెలూయా. ఇదే పని మీద ఉండేవాళ్ళం. పొద్దున్నైతే మళ్ళీ మా డబ్బులు ఖర్చు పెట్టుకుని, కొన్నిసార్లు ఆ సువార్తకి వెళ్ళినప్పుడు ఏమీ లేకపోతే ఉపవాసాలు ప్రార్థన చేసి, దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ట్రైనింగ్ సమయంలో కూడా ఖాళీ లేకుండా సమయం దొరికితే కొన్ని పత్రికలు తీసుకుని వెళ్ళిపోయి, నాతో పాటు ఉన్న టీంని నేనే లీడర్గా ప్రభువు నియమించిన దాన్ని బట్టి పత్రికలు తీసుకుని వెళ్ళిపోయేవాళ్ళు, వెళ్ళి ప్రకటించేవాళ్ళం.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. వేల లక్షల పత్రికలు పంచిపెట్టాం ట్రైనింగ్ టైంలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. 3 గంటల సేపు కనీసం మేము ఉంటున్న ప్రాంతం కోసం ప్రార్థన చేసేవాళ్ళం. అందరూ కలిసి పొద్దున్నే వాళ్ళకి వంట వండి పెట్టేసేవాడిని. నేనే వంట చేసేవాడిని, ఎందుకంటే హైదరాబాద్లో ఉన్నప్పుడు నేర్చుకున్నాను మొత్తానికి ఎలాగో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అంటే ప్రభువుని తెలుసుకోకముందు పడిన తెప్పల్లో వంట చేసుకోవడం వచ్చింది, లేకపోతే పస్తులు ఉండాలి అప్పుడు. మరి స్తోత్రం హల్లెలూయా. అంటే దేవుడు ముందుగా సిద్ధపరిచారనమాట. వంట చేసి పెట్టేసేవాడు. 10 గంటలకల్లా మొత్తం రెడీ చేసేసి 10 గంటల నుంచి 1 గంట దాకా ప్రార్థనలో కూర్చునేవాళ్ళం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆ ప్రాంతాల కోసం ప్రార్థన చేసేవాళ్ళం. సాయంత్రం సువార్తకి వెళ్ళేవాళ్ళం. ఎక్కడొక్కడ వీధి కోటాలు పెట్టేవాళ్ళం, ప్రార్థన చేసేవాళ్ళు. కొంతమంది పోగేసేవాళ్ళం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సాయంత్రం 6 గంటలకు వెళ్తే తిరిగి వచ్చేసరికి రాత్రి ఒకసారి 1 గంట 2 అయ్యేది. 7-10 కిలోమీటర్లు 12 కిలోమీటర్లు నడిచి వెళ్ళడం, నడిచి రావడం. కొన్నిసార్లు ఆ రాత్రి మరి అక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది కదా, అక్కడ వాళ్ళు ఏదైనా పెడితే తిన్నాం, పెట్టకపోతే దేవుని స్తోత్రం ప్రార్థన చేసుకుని మంచినీళ్ళు తాగేసి వచ్చేది. ఇంకా అంతగా ఆకలితో బాబోయ్ అన్న ఆకలేహత్తుని కొంతమంది అంటుంటే ఆ 2 గంటలకు వచ్చి వంట చేయడం, అప్పుడు తినేసి పడుకుని మళ్ళీ తెల్లవారు లేచి ప్రార్థన చేసుకోవడం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అలాగే ఇప్పుడు మా ద్వారా ప్రభు జరిగించిన పరిచయంలో కర్నూలులో, రాయలసీమలో సంఘం ఉంది, తెలంగాణలో సంఘాలు ఉన్నాయి. మా పరిచర్య ద్వారా ప్రభు రక్షించిన ఆత్మలు, మా ద్వారా ప్రభు జరిగించిన పరిచర్యలో ప్రభువే అన్నిటికీ, మేం చేసింది ఏం కాదు, ప్రభు కృపంతే. ఆమేన్ హల్లెలూయా. ప్రభువే జరిగించిన పరిచర్యలో తెలంగాణలో, మెదక్లో, జహీరాబాదులో దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మెదక్ జిల్లాలోని నార్సింగ్ అనే ప్రాంతం, ముత్తాయిపల్లి అనే ప్రాంతం. హల్లెలూయా. అక్కడ సంఘాలు ఉన్నాయి, రక్షింపబడిన ఆత్మలు ఉన్నాయి. జార్ఖండ్ నుంచి అక్కడ పని చేసుకోవడానికి ఒక వ్యక్తి వస్తే ఆయన పట్టుకుని జాగ్రత్తగా మాతోనే ఉంచుకుని ఆయనకు భోజనం పెట్టి ఆయన జాగ్రత్తగా ప్రభువులో నడిపి బాప్తిసం ఇప్పించేసాం. ఎవడో జార్ఖండ్ నుంచి వచ్చిన వ్యక్తి. అప్పుడు 2-3 ఒడియా మాట్లాడే దగ్గర వినేవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అప్పటికే ప్రభు మాట్లాడారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. ఏది లేకుండా ఏం వచ్చలేదు. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. వెంటనే ప్రభు కార్యాలు జరగడం, ఆత్మల రక్షణ పొందడం కళ్ళారా చూసిన వ్యక్తి కనుక ఇంకా పరిచయం ఇలా ఉండదు అనుకున్నాను. లేదంటే ఇక్కడ వచ్చాక కొంతమంది తారుమారు అనుకోండి. దేవుని స్తోత్రం. ఇక్కడ పరిస్థితులు వేరు కదా. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. ఇప్పటికీ ఆ విధంగా జరిగిన పరిచర్యలు ఇప్పుడు అక్కడ ఉన్నాయి. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ద్రాక్షావళిలో ఎట్లుండవో చూసి అనుభవం జాగ్రత్తగా వినండి. ద్రాక్షావళిలో చిగుర్చను లేదు. ఇవన్నీ ఎప్పుడు అసలు పూర్తిగా సేవలోకి రాకముందు ప్రభు జరిగించిన కార్యాలు. ఒక పక్కన ట్రైనింగ్ లో ఉంటుండగానే అది మాత్రమే కాకుండా ప్రభు ఆమేన్ హల్లెలూయా నాతో కలిసి ప్రార్థన చేసి ప్రార్థనలో ఎదిగినటువంటి వారు ఈరోజు అద్భుతమైన పరిచర్యలు చేస్తున్న వారు ఉన్నారు. కర్నూలులో, తెలంగాణలో కట్టబడిన సంఘాలు కాక నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించినటువంటి ఆ సహోదరులు బలము పొంది, నేను చెప్పే మాటలు కాదు, వాళ్ళు ఇచ్చిన సాక్ష్యాలు చెప్తున్నాను నేను. ఈరోజు మేము ఇలా ఈ విధంగా పరిచర్యలో నిలదొక్కున్నామంటే ఆ రోజు మీతో ప్రభు ఇచ్చిన సహవాసం.
హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. శ్రీకాకుళంలో చక్కని పరిచయం చేస్తున్నటువంటి సహోదరులు ఉన్నారు, సేవకులు. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. ఎక్కడో మధ్యప్రదేశ్ బార్డర్ దగ్గరలో చక్కని పరిచయం చేస్తున్న సహోదరులు ఉన్నారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమేన్, హల్లెలూయా, మన ద్వారా ఆత్మల సంపాదన జరగాలి. అప్పుడే మనం ఆ ఎదిగిన అనుభవానికి వచ్చినట్టు. హల్లెలూయా, ద్రాక్షవల్లులు చిగుర్చలేదు. హల్లెలూయా, 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 ఆమేన్. ఆత్మల రక్షణ, ఆత్మల భావం, ఆత్మల భావం, ఆత్మల సంపాదన, వాటి గురించి ప్రార్థించుట, విజ్ఞాపనలు చేయుట, కలవరము జీవము కొరకైనటువంటి ఆసక్తితో ప్రార్థించుట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ అనుభవానికి రావాలి. ఈ ఉద్యానానికి వెళితే వచ్చే అనుభవం ఇదే. ఈ భావం రావాలి. ఇవే భావాలు. అప్పుడే ఈ అనుభవంలో ఉన్నట్టు అక్షర వృక్షానికి రావాల్సిన పరిస్థితి అది కదా. చూచుటకు, గమనించడానికి జరుగుతుందా లేదా అలాగే పరిచర్య. చూసుకో, వ్యక్తిగతంగా నిన్ను చూసుకో. నీ ద్వారా ఆత్మలు సంపాదించబడుతున్నాయా? నీ ద్వారా ఎవరైనా రక్షణలోకి వచ్చారా? చూసుకోవాలి. ఫలిస్తున్నావా లేదా? నీవు ఒక ద్రాక్షావళి, ఆ ద్రాక్షావళితో అంటుకట్టబడిన వాడివే కదా. నువ్వు ఫలిస్తున్నావా లేదా నిన్ను చూసుకోవాలి. అదే ఇంకా ఇతరులు కూడా ఫలిస్తున్నారా లేదా? హల్లెలూయా. నా ద్వారా దేవుడు మహిమపరచబడుతున్నాడా లేదా? నా జీవితం దేవునికి మహిమకరంగా ఉందా లేదా? నన్ను బట్టి ప్రభు మహిమపరచబడుతున్నాడా, అవమానపరచబడుతున్నాడా? చూసుకోవాలి కదా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దైవజనుడు పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. 13వ అధ్యాయం 13వ అధ్యాయం 5వ వచనం. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొనుచు చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసు క్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరు ఎరుగరా. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ఏంటట? విశ్వాసము కలిగిన వారే ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకుని పరీక్షించి చూచుకోండి. ఒకవేళ మీరు భ్రష్టత్వంలోనికి వెళ్ళకపోతే, మీ ఆధ్యాత్మిక జీవితాలు బాగుగానే ఉన్నట్లయితే, యేసు క్రీస్తు మీలో ఉన్నాడని మీరు ఎరగరంటే క్రీస్తు మీలో ఉన్నాడా లేదా మీరు చూసుకోవాలి. అదే కదా ప్రభు చెప్పిన మాట యోహాను సువార్త 15వ అధ్యాయంలో. హల్లెలూయా, హల్లెలూయా. ఏమన్నాడైనా? నా యందు మీరును, మీ యందు నా మాట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఆమేన్. చదువుతారా మాటలు? 4వ వచనం.
నా యందు నిలిచి ఉండుడి. చూసారా, మీ యందు నేను నిలిచి ఉంటేనే గాని తీగ ద్రాక్షావళి ఎలాగూ ఫలింపదో, తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. దేవునికి స్తోత్రం. నా యందు నిలిచి ఉండి మీ యందు నేను నిలిచి ఉండును. కనుక ఇప్పుడు ప్రభు మనలో నిలిచి ఉన్నాడా లేదా? క్రీస్తు మీలో ఉన్నాడని మీరు ఒకవేళ భ్రష్టులు కాకపోతే మీరు పరీక్షించుకున్నప్పుడు క్రీస్తు మీలో ఉన్నాడని మీరు ఎరగరా? అంటే ఏముండాలి? క్రీస్తు నాలో నిలిచి ఉన్నాడా లేదా? నేను ఆయనలో నిలిచి ఉన్నానా లేదా? నేను ఆయనలో, ఆయన నాలో నిలిచి ఉన్నాడా లేదా? చూసుకోవాలి. అదే ద్రాక్షావళులు చిగిర్చిన లేదో చూచుటి కంటే. హల్లెలూయా, హల్లెలూయా. ద్రాక్షావళులు చిగుర్చదో లేదో చూసుకోవాలంటే క్రీస్తు నాలో నిలిచి ఉన్నాడా లేదని చూసుకోవాలి, పరీక్షించుకోవాలి. స్వపరీక్ష ఉండాలి. ప్రభు బలలో పాలు పొందాలి. ప్రభు శరీరంలో పాలు పొందినప్పుడే కదా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వచనం, 55. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు, అంచెదినము నేను వాని లేపదు. నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తం నిజమైన పానమునై ఉన్నది. నా శరీరమును తిని నా రక్తం త్రాగువాడు నా యందును, నేను వాని యందును నిలిచి ఉందుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన శరీరములో పాలు పొందాలి, ప్రభు బలలో పాలు పొందాలి. దానికి ముందు మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఆ చేయడం ద్వారా ప్రభు మనలోకి నిలిచి ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. అలా ఎప్పుడైతే ప్రభు మనలో ఉంటారో, ప్రభు మాటలు మనలో నిలిచి ఉంటాయో, ఆమేన్, అలా ఉండి మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే మనం బహుగా ఫలిస్తాం. హల్లెలూయా. అనగా మన ద్వారా అనేక ఆత్మలు రక్షించబడతాయి. ఫలించడం అంటే భౌతికంగా దీవించబడటం కాదు, అర్థం అక్కడ తప్పది. భౌతికంగా దీవించబడటం కాదు, ఆత్మలో ఎదుగుట, ఆత్మలో ఫలించుట, ఆత్మలో ప్రభు కొరకు సంపాదించుట, దేవుని రాజ్యమును కట్టుట, అది ఫలించడం అంటే. ఆమేన్. అనేకులను ప్రభువులోనికి నడిపించుట, ఆత్మల రక్షణార్థమే ప్రభు పాదాల చెంత ప్రలాపించి విలపించే అనుభవం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ నీలో ఉంటే ఏం చేస్తావు? మూలికలు పెడతావు. ఆయన నీలో ఉంటే ఏమవుతుంది? మూలికలు పెడతావు. ప్రభు చేసినట్లే చేస్తావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తరువాత అదే పరమగీత గ్రంథంలో మరొక మాట, ద్రాక్ష దాడిమ వృక్షములు పూత పట్టినవో లేదో చూచుటకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, స్తోత్రం, ఆమేన్. మూడవ అనుభవం ఏంటంటే, ఆ ద్రాడిమ వృక్షములు లేదా దానిమ్మ పండ్లు, ఆమేన్, హల్లెలూయా, పూతకొచ్చిందా లేదా? దానిమ్మ పక్వానికి వచ్చిందా లేదా? హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. దాన్ని కూడా చూడాలట. దానిమ్మ వృక్షములు పూత పట్టినా లేదా చూచుటకు, అంటే పరిపక్వానికి వచ్చాయా లేదా, ఈ విషయాన్ని చూడాలి. మీరు గమనించండి, దానిమ్మ వృక్షం, దానిమ్మ పండ్లు, హల్లెలూయా, హల్లెలూయా,
అందులో విస్తారమైనటువంటి గింజలు ఉంటాయి కదా, అవన్నీ కూడా ఎర్రగా ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ ఆమేన్ ఆమేన్. అది దేనికి సూచన అంటే ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా స్తోత్రం. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. అది దేనికి సూచన అంటే ప్రకటన గ్రంథం ఆ విషయాల గురించి ధ్యానం చేస్తున్నప్పుడు ప్రభువు నాకు ప్రత్యక్షపరిచిన విషయం అదే మీకు జ్ఞాపకం చేస్తున్నాను. హల్లెలూయా ఆమేన్. ఇక ప్రభువు నాకు అనుగ్రహించినటువంటి నాకు తెలియజేసిన విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. దాని గురించి ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు ప్రభు దాన్ని గురించిన విషయంలో ఈ మాట నాకు జ్ఞాపకం చేశారు కనుక నేను ఆ మాట మీ ఎదుట పెడుతున్నాను. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. 13వ వచనం నుంచి చదవండి. పెద్దలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకుని ఉన్నారు. వీరెవరు? ఎక్కడ నుండి వచ్చినని నన్ను అడిగాను. అందుకు నేనయ్యా ప్రైజ్ ది లార్డ్, నీకే తెలియని అనగాతడు ఇలాగు నాతో చెప్పాను. వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకొని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. వీళ్ళందరూ ఎవరట? గొర్రె పిల్ల రక్తములో ఆమేన్. ఆ ఎర్రని అనుభవం గొర్రె పిల్ల రక్తములోనికి వచ్చి తమ వస్త్రాలను ఉదుక్కుని వాటిని తెలుపుగా చేసుకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ ఆమేన్. వాక్యం చెప్తుంది ఇంకా చూడండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు ఎక్కడి నుంచి వచ్చారట? మహాశ్రమల నుండి వచ్చిన వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా ఆమేన్. మనకి ఇప్పుడు దానిమ్మ వృక్షములు పూత పట్టినవో లేదో చూచుటని అర్థం ఏంటంటే సంఘము శ్రమలకు సిద్ధపడుట. హల్లెలూయా 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 ఆమేన్ ఆమేన్. సంఘము శ్రమలకు సిద్ధపడుట. ఆ శ్రమల కాలము తరువాతనే ఆమేన్ హల్లెలూయా శ్రమల కాలములోనే సంఘము రాకడలో ఎత్తబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? కనుక ఆ సంఘము ఆ శ్రమల కొరకు సిద్ధపరచబడటం, శ్రమానుభవాల కొరకు సిద్ధముగా ఉండటం, గొర్రె పిల్ల రక్తములో వస్త్రాలను ఎప్పటికప్పుడు తెలుపు చేసుకుని రక్తములో కడగబడుతూ. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎవరెంత పడ్డారు? అయ్యా వీరందరూ ఎక్కడి నుంచి వచ్చారు? వీరు మహాశ్రమలలో నుండి వచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. వాళ్ళు ఎంత జనం అని తెలుసా? అసలు ఎంత జనం? 9వ వచనం చదవండి. అటు తర్వాత నేను చూడగలిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం. ఆమె ఒక గుంపుగా ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం.
హల్లెలూయా హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చారట? మహాశ్రమలలో నుండి. గొర్రె పిల్ల రక్తములో ఎప్పటికప్పుడు తమను తాము పరిశుద్ధపరచుకుంటూ వారి మీద రక్తపు ముద్రలు, రక్తపు ఆనవాళ్ళు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్. యాకోబు ఇస్సాకు యాకోబుని దీవించినప్పుడు ఆమేన్, ఏశావు చర్మం కప్పుకొని వచ్చాడు. ఆ చర్మం రక్తముతో నిండిన చర్మం అది, రక్తముతో నిండిన చర్మం అది. ఇప్పుడు ఇస్సాకు యాకోబుని వాసన చూసినప్పుడు నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉందన్నాడు. ఆమేన్. ఏం వాసన వచ్చింది ఇప్పుడు అక్కడ? రక్తపు వాసన. హల్లెలూయా హల్లెలూయా. ఏ వాసన వచ్చింది ఇప్పుడు యాకోబు దగ్గర? ఏ వాసన ఏముంది అక్కడ? చర్మానికి ఏముంది? రక్తం, రక్తపు వాసన. మనందరి మీద యేసు క్రీస్తు రక్తం, అదే సువాసన మనకి. మన జీవితాలు కంపు, ఆ కంపును కడిగేసి ఇప్పుడు ఆయన రక్తం పరిమళ వాసన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్. వారందరూ గొర్రె పిల్ల రక్తంలో కడగబడ్డారు. వస్త్రాలు తెలుపు చేసుకున్నారు, కానీ వారి మీద ఆమేన్ హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్, వారి శరీరం మీద, వారి దేహాల మీద రక్తపు ఆనవాళ్ళు, రక్తపు ముద్ర, రక్తపు వాసన. ఎవరు లెక్కింపజాలని ఒక సమూహం. మీరు దానిమ్మ పళ్ళను చూడండి. హల్లెలూయా. అందులో ఉన్నటువంటి ఆ గింజలను చూడండి. లెక్కింపడం సాధ్యంగా కనిపిస్తుంది అసలు? దేవునికి స్తోత్రం. బట్టి లెక్క పెట్టడం ఇదేం కాదు కానీ ఆమేన్. అలాగని చెప్తే ఇప్పుడు వాళ్ళని కూడా లెక్కింపబడడం సాధ్యం కాదు కదా. పరలోకంలో దేవుడు ఆకాశ నక్షత్రాలు మొత్తం వీటన్నిటినీ వాటన్నిటికీ లెక్క పెట్టి ఉంచాడట దేవుడు. కొన్ని కోటాను కోట్ల 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 నక్షత్రాలు అన్ని దేవుడు లెక్కెట్టాడట. అంటే ఆ మాట అలాగా, అంటే ఒక విస్తారమైన సమూహాన్ని గురించి మాట్లాడినప్పుడు ఎవడును లెక్కింపజాలని ఒక సమూహం. అందుకని లెక్క పెట్టలేరని కాదు కదా. దేవునికి తెలియదు ఎంతమంది ఉన్నారు అసలు. ఆ సంఖ్య కూడా ఇప్పుడు అన్ని జనుల రక్షణ ఎంతమంది రక్షణ పొందాలో ముందుగా దేవుడు లెక్క పెట్టించాడట. అన్య జనుల సంఖ్య సంపూర్ణమైనప్పుడు. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ ఆమేన్. అంటే అన్ని జనుల రక్షణ, ఇంతమంది రక్షణ పొందాలని ఒక సంఖ్య ఉంది. అలాగే ప్రియుల వీళ్ళందరూ కూడా ఒక విస్తారమైన సమూహం, ఒక గుంపు. ఆ దానివ ఆ వృక్షం లేకపోతే ఆ ఫలములు చూస్తే ఆమేన్ హల్లెలూయా ఆమేన్ ఆమేన్, ఒక దాంట్లో ఒకటి అమర్చబడి రత్నముల వలె. హల్లెలూయా హల్లెలూయా. ఎవరండి? ఎవరికి సూచించినప్పుడు చెప్పండి. దేనికి మనం పోల్చగలం వాటిని? ప్రభు రక్తంలో కడగబడిన వారితో తప్పితే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అనగా సంఘము శ్రమల కొరకు సిద్ధపడి ఇప్పుడు ఆ శ్రమలలో ఆమేన్ ఆమేన్ హల్లెలూయా అనేకులు హతసాక్షులై. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం. అంటే క్రీస్తు కొరకు రక్తమును చిందించిన వారు, క్రీస్తు కొరకు తమ ప్రాణాలని అర్పించిన వారు, ప్రాణార్పణంగా పోయబడిన ఒక విశ్వాస సమూహం క్రీస్తు కొరకు మరణించడానికి. అందుకే మనంతా వారు మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కాదు. హల్లెలూయా హల్లెలూయా. అలాంటి అనుభవం దాడిమ వృక్షములో చిగుర్చినో లేదో చూచుట. సంఘం ఈ అనుభవానికి వచ్చిందా? నేను శ్రమల కొరకు సిద్ధపడ్డానా? ఇప్పుడు క్రీస్తు విరోధ పరిపాలన వస్తే నేను ప్రభువులో నిలబడగలనా? సంఘాన్ని ఆ విధంగా సిద్ధపరచగలిగానా?
వృక్షోద్యానం. అక్కడికి వెళితే ఈ అనుభవాలు ఉంటాయి. అలాంటి ఒక సిద్ధపడాలి, పరీక్షించుకోడు. హల్లెలూయా. ఇప్పుడు ఒకవేళ ముద్రే వస్తే నేను వేయించుకోకుండా ఉండగలనా? మనకి ఈజీగా అర్థమైపోతుంది కదా. ఇప్పుడు ఎక్కడ ఎవరో ఏడుతున్నాడు అక్కడ పరిగెట్టేస్తున్నాం అంటే దాని అర్థం ఏంటి? చిన్న చిన్న ప్రలోభాలకి లొంగిపోతున్నాం అంటే దాని అర్థం ఏంటి? సిద్ధపడలేదు. నువ్వే ప్రభుత్వ యోచన ప్రకటించిందంటే తాయిలు ప్రకటించేసరికి మొత్తం గుంపు 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 గుంపుకి వెళ్ళిపోయి అలా కాలు మీద పడిపోతున్నారు. దాని అర్థం ఏంటి? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాస్తవానికి సంఘం ఎలా సిద్ధపడాలి? క్రీస్తు కొరకు పానార్పణముగా పోయబడినట్లుగా సిద్ధపడాలి. హల్లెలూయా. నేను ఇప్పుడే పానార్పణంగా పోయబడి ఉన్నాను. అది కదా సిద్ధపాటు. మరి ఇప్పటికీ కూడా ప్రభు దగ్గరికి వచ్చి ఇంకా వాగ్దానాలు, ఇంకా అది కావాలి, ఇంకా ఆస్తులు, ఇంకా దీవెన, ఇంకా ఐశ్వర్యం, వీటి మీదే ఆశలు ఉంటే నువ్వు ఎలా సిద్ధపడినట్లు అర్థం? దేవుని రాకడ కోసం. హల్లెలూయా. ఇప్పటికప్పుడు నీ మనసులో ఒక బలమైన ముద్ర పడిపోవాలి. నేను శ్రమల కొరకు సిద్ధపడాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ముద్ర వస్తే చావనైనా చేస్తాను కానీ వేయించుకోను అనే ఒక తీర్మానం, దాని కొరకు ఎప్పటి నుండి ప్రార్థించుకోవడమే కదా. ద్రాక్ష దానిమ్మ వృక్షములు పూత పట్టినో లేదో చూచుటకు వెళ్ళడం అంటే చూసుకోవాలి, సిద్ధపడాలి, ప్రార్థన చేసుకోవాలి. దానికోసం ఇప్పటి నుండే సిద్ధపడాలి. ప్రభువా, ఎట్టి పరిస్థితుల్లో నేను తప్పిపోకూడదు ప్రభువా. ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్రభావాలకి, ఆ మోసాలకి లోబడిపోకూడదు ప్రభువా. ఆ అబద్ధ బోధనకి నేను లొంగిపోకూడదు ప్రభువా. ఆ అబద్ధికుల వేషధారణకు నేను మోసపోకూడదు ప్రభువా. చూడాలి ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయి నీకు అర్థమవుతుందా? ప్రజలు ఈరోజు మోసపోతున్నారు. వాళ్ళందరూ ప్రజలను మోసం చేస్తున్నారు. నేను మరలా చెప్తున్నాను, హల్లెలూయా. రేపు క్రీస్తు ఈరోజు పాలన వస్తే వేరే సంఘాలు తీసుకెళ్లి తాకట్టు పెడతారు. వాడికి పరిస్థితులు ఎలా ఉన్నాయి అర్థం చేసుకోవాలి, చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దానిమ్మ వృక్షములు పూత పట్టినా చూడాలి. సంఘము శ్రమలకు సిద్ధమవుతుందా లేదా? తిండి లేకపోయినా ఉండగలరా? ఎప్పటి నుంచో ఉపవాసాలతో సిద్ధపడాలి. ఇప్పుడే ఒక పూట తిండి తినకపోతే, ఉండకపోతే, రేపు పొద్దున అసలు తిండి దొరకకపోతే నువ్వు ఎలా ఉంటావు? హల్లెలూయా, హల్లెలూయా. కనీసం ప్రభు కనిపించి సహాయం చేసేంత వరకైనా నువ్వు ఉపవాసంతో ఉండగలగాలి కదా, మోసపోకుండా ఇలాగా. అందుకే 40 రోజులు ఉపవాసము అనుభవాలు ఉండాలి మనకి. రేపు నా సందర్భం వస్తే 10 రోజులు తిండి లేకుండా ఈజీగా ఉండిపోతాం. ఇలాగే ప్రభు ఏదో అద్భుతం చేస్తారు. ఆ 10 రోజులైనా ఉండకపోతే నువ్వేం చేస్తావు? వెళ్ళి వెంటనే ముద్రించుకుంటావు. యాసావులే ఒక్క పూట తిండి కూడా లేకపోయాడు. జాస్తత్వాన్ని కోల్పోయాడుగా. రేపు అదే కదా జరగబోతా ఉంది. హల్లెలూయా. ఆ ఒక్క పూట తిండికి ఉండలేక ఏం చేస్తావు? ముద్ర వేయించుకుంటావు. స్తోత్రం. అసలు ఆ ముద్ర ఆ క్రీస్తు విరోధి పాలనకి సంఘమే ఉండదంటున్నవారు ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చి ఒకరు ఉండిపోతే వాళ్ళ పరిస్థితి వాళ్ళు సిద్ధపాటు లేనంటే కదా. ఆ సిద్ధపాటు లేని వాడు రేపు పొద్దున ఎలా ఉండగలుగుతాడు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
అనుభవాల గుండా వెళ్తున్నప్పుడు, ఇలాంటి అనుభవాల గుండా వెళ్తున్నప్పుడు తెలియకయే, అంటే ఆ విషయాల కోసం అలాంటి అనుభవాల్లో పెరుగుతూ సిద్ధపడుతూ ఉన్నప్పుడు, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నేను ముగిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్. ఈ మాట చెప్పేసి ముగిస్తాను. నేను ఈ అనుభవాల గుండా ఈ అక్షోట వృక్షోద్యానానికి వెళ్ళి ఇవన్నీ చూస్తున్నప్పుడు హఠాత్తుగా ఏం జరిగిందంటే, తెలియకయే తన జనులలోని గనులకు వారి రథములను కలుసుకున్నదట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనగా వీళ్ళ అప్పటి వరకు తాను ఎదగని ఎన్నో ప్రత్యక్షతలను పొందుట, ఎన్నో ప్రత్యక్షతలు, పరలోకపు విషయాలు బయలుపరచబడుట. నీకు ఈ మనస్సు ఉంటే కదా, ఈ ధ్యానానికి వస్తేనే కదా, ఈ ఉద్యానంలోనికి వస్తేనే కదా. అసలు ఈ మనసే నీకు లేనప్పుడు నీకు ఎలాగవన్నీ కలుగుతాయి? ఇప్పుడు చూడండి, యోహాను దైవజనుడు పద్మాసు ద్వీపానికి వెళ్ళాడు. అంతకుముందు అతను అనుకున్నాడా, ఊహించాడా? నేను పరలోకాన్ని చూస్తాను, పరలోకానికి నేను వెళ్తాను, పరలోక దర్శనాలు పొందుతాను, పరలోక పరిశుద్ధులను చూస్తాను అనుకున్నాడా? హల్లెలూయా. అక్కడ పద్మాసు ద్వీపంలో ఉన్నప్పుడు ప్రభు దినమున పరవశుడయ్యాడు, ప్రార్థన చేసుకుంటూ, ఆరాధన చేసుకుంటూ. ఆమేన్. అలా ప్రార్థన చేసుకుంటూ ఉండగా ఇప్పుడు ఆ పద్మాసు ద్వీపం అనుభవం ఏంటి? అతడు అక్షోట వృక్షోద్యానంలో ఉన్నాడు. ఆమేన్. సంఘం శ్రమల్లో ఉన్నప్పటికీ ఇవన్నీ ఆలోచన చేసుకుంటూ ఏం జరగబోతా ఉంది. ఇప్పుడు అపోస్తుల్లో ఇతడు ఒక్కడే నిలిచి ఉన్నాడు, మిగతా వాళ్ళందరూ హతసాక్షులు అయిపోయారు. దైవజనుడు, అయ్యా ఏం జరగబోతుంది ప్రభువా? ఇగో సంఘం కూడా చూస్తే ఇప్పుడు అక్కడ వాళ్ళు, నేనేమో ఈ వృద్ధాప్యులు ఇంకా వారికి ఏం చెప్పకుండానే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ పద్మాసు ద్వీపంలో నన్ను పడేశారు. నీ చిత్తం ఏంటి ప్రభువా? ఏం చేయబోతున్నా ప్రభువా? ఏం జరగబోతుంది ప్రభువా అని దేవుణ్ణి ధ్యానిస్తూ, జరగబోతున్న విషయాల గురించి ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఆమేన్, ఆ ఉద్యానంలో ఆ పద్మాసు ద్వీప అనుభవం ఏంటంటే అక్షోట వృక్షోద్యాన అనుభవం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు యోహానుకి తెలియదు. అదేమి ఊహించుకుని ఇలాంటివి పొందాలి, ఇవన్నీ జరుగుతాయి ఒక సిద్ధపాటుగా దీనికి వెళ్ళింది కాదు కదా. తనకు తెలియకుండా అక్కడికి వెళ్ళాడు, వేయపడ్డాడు, ప్రార్థన చేస్తున్నాడు, పరవశించాడు, ప్రార్థనలో పరవశంలోకి వెళ్ళిపోయాడు. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. అప్పటి వరకు తాను ఊహించింది కాదు, ఇప్పుడు తనకు తెలియకుండానే హఠాత్తుగా ఆకాశం తెరవబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఆమేన్. ఇప్పుడు ప్రభువే తన ఎదుట ప్రత్యక్షమయ్యాడు. ఇక్కడికి ఎక్కి రమ్మని స్వరము వినపడింది. నాతో మాట్లాడవచ్చున్న వాడు ఎవరని అలాగ వెనక్కి తొలగి చూడగా అద్భుతమైన దర్శనం కలిగింది. ఆమేన్, హల్లెలూయా. అసలు ఆ వర్ణనే అద్భుతం కదా, ఇప్పటికీ అర్థం కాదు కదా సరిగ్గా. అంటే అర్థం కాదంటే వర్ణించడానికి వీలు కాదు. అమోఘం, అద్భుతం ఆ దర్శనం. ఎన్నో అద్భుతమైన రహస్యాలు గుప్తమై ఉన్న దర్శనాలవి. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకాన్ని గురించిన ఒక అద్భుతమైన ప్రత్యక్షత, అప్పటి వరకు ఏ భక్తునికి కలగని ప్రత్యక్షత, ఏ భక్తునికి కలగని ప్రత్యక్షత. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను అనుకోలే. ఆమేన్, హల్లెలూయా. అలాగ పరవశించి ప్రభు సన్నిధిలో గడుపుతున్న ఆ సందర్భంలో ప్రభు ద్వారాలు తెరిచి, ఆకాశం తెరిచి, ప్రభు అతని ఎదుట ప్రత్యక్షమై యోహాను పరలోకం తీసి మొత్తం పరలోకం అంతా తిప్పాడు. ఆమేన్. 24 పెద్దలు ఎలా మా ఘనత ఆ ప్రభా విషయాలన్నీ కూడా చూసేశాడు. సంఘాన్ని చూశాడు, సంఘంలో ఎవరెవరు ఉన్నారు, నువ్వు ఉంటున్నావా లేదా యోహానుకి తెలిసినప్పుడు. ఆ ముద్రలు,
ఆ పాత్రలు, ఆ బోరలు, ఆ సంభవాలు. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. భూమి మీద ఎలాంటి గొప్ప గొప్ప దైవజనులు సేవ చేయబోతున్నారు, వాళ్ళు ఎలాంటి మహిమ కలిగిన సేవ ఇవన్నీ చూశారు. ఆ విస్తారమైన కోట నుంచి మహాశ్రమలో వచ్చిన విస్తార సమూహం, సాక్షుల సమూహాన్ని చూశాడు. ఎంత మురిసిపోయి అసలు అనుభవాన్ని మనం ఊహించగలమా? ఏదైనా చిన్న అనుభవం కలిగితేనే పట్టజాలను ఆనందంతో మురిసిపోతుంటాం మనం. అసలు యోహాను ఆనందానికి అవధులు ఉన్నాయి ఆయనకి. హల్లెలూయా, 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 హల్లెలూయా. తెలియకే ఆ అనుభవాల్లోనికి వెళ్ళినప్పుడు తన జనుల్లో గనులకు వారి రథములను కలుసుకున్నట, ఉన్నతమైన అనుభవాలను పొందటం. ఆమేన్. గనులను కలుసుకోవటం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతో మంది పరిశుద్ధుల జీవితాలు ఇలాంటి అనుభవాలు పొందారు. ఎంతో మంది పరిశుద్ధుల జీవితాలు వారి సాక్ష్యాలు, మిషనరీ సాక్ష్యాలు వింటున్నప్పుడు దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, సాధు సుందర్ సింగ్ గొప్ప దైవజనులు. మన భారతదేశంలో రక్తపు అడుగుల అతని గురించి చెప్పాల్సి వస్తే ఆమేన్, రక్తపాదములు కలిగిన అపోస్తలుడు అని పేరు ఆయనకి. రక్తపాదాలు అంటే సువార్త ప్రకటన నడుస్తుంటే పాదాల నుంచి రక్తం కారేది. ఆ మంచు పర్వతాల గుండా వెళుతూ చలికి ఆ ఇదైపోయి రక్తం కారిపోయేదట. ఆ తెల్లని మంచు మీద రక్త పడుగులు కనిపించేదట. సాధు సుందర్ సింగ్ గారు సువార్త కోసం నడుస్తుంటే భారతదేశం నుంచి టిబెట్ ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటించడానికి, టిబెట్, చైనా ఈ ప్రాంతాలను దర్శించి సేవ చేశాడు ఆయన. నడుచుకుంటూ వెళ్ళి ఆ మంచు పర్వతాల్లోంచి వెళ్ళి, కాళ్ళకి చెప్పులు కూడా ఉండేవి కానీ చెప్పులు వేసుకోలేదు. అతను ప్రతిష్టది. చెప్పులు కూడా ఎప్పుడు చెప్పులు వేసుకోలేదు. అసలు చెప్పులు లేకుండానే సువార్త చేసేవాడు ఆయన. ఆయన ఎలా ప్రతిష్ఠించుకున్నాడు? 2 వస్త్రాలు, అది ఆయన సమర్పణ. 2 వస్త్రాలు, 2 జతల బట్టలు ఉండేవాట. ఒకటి ఉతుక్కుని ఆరేసుకుని ఒకటి వేసుకునేవాడట ఆయన. అలాంటి గొప్ప దైవజనుడు కొన్నిసార్లు అనేక సింహాలు వచ్చేసేవట గృహలోకి. ఆయన ప్రార్థన చేస్తుంటే ఆ గుహంతా వెలుగుతో, దేవుని వెలుగుతో నిండిపోయారు. హల్లెలూయా. దేవదూతలు ఉండేవారట అక్కడికి వచ్చి కాపలాగా. సింహాలు వస్తే పిల్లి ఆయన ఒళ్ళో తల పెట్టుకుని పడుకునేవాట సింహాలు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు ప్రియులారా, అపోస్తలులు కూడా ఆయన దగ్గరికి వచ్చి ఆయనతో మాట్లాడి వెళ్ళేవారట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు పంపించేవారట అపోస్తలుని. అతనితో దర్శించి మాట్లాడారండి, బలపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను నమ్ముతాను ఆ విషయాన్ని. కొంతమంది నమ్మకపోతే నమ్మకపోవచ్చు, కానీ నేను నమ్ముతాను. ఎందుకంటే ఆమేన్, యేసు ప్రభు దినాల్లో మోషే ఏలియాని పంపించలేదా దేవుడు? హల్లెలూయా, హల్లెలూయా. తన పరిశుద్ధుని పంపించేవాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్, స్తోత్రం. హల్లెలూయా. అంతెందుకు, ప్రభు పునరుత్థానాన్ని తిరిగి లేచిన తర్వాత అనేకుల పరిశుద్ధుల శరీరాలు లేచి యెరూషలేము వీధుల్లో అందరికీ కనిపించలేదా వాళ్ళు? ఆమేన్, హల్లెలూయా, స్తోత్రం. అనేక పరిశుద్ధుల్ని ఆయన ప్రార్థన అనుభవాల్లో అపోస్తలుల్ని కలుసుకునేవారట ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తెలియకే నా జనులలో గనులకు వారిని కలుసుకున్నాను. గనులకు వారి రథములు
దేవునికి స్తోత్రం. హల్లెలూయా 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 ఆమేన్. రాకడ అనుభవాల కొరకు సిద్ధపడిపోవట. ఏలియా దగ్గరికి అగ్ని రథములు గుర్రములు వచ్చినట్లుగా, రథములు ఏలియా కలుసుకున్నట్లుగా, రథము మీద కొనిపోబడినట్లుగా ఏలియా అగ్ని రథములు గుర్రముల మీద పరదేశులు కొనిపోబడితే, పరలోకానికి కట్టబడితే, దైవజనైన పౌలు తాను బ్రతికి ఉండగానే మూడవ ఆకాశానికి కొనిపోబడ్డాడు. ఇవన్నీ రథపు అనుభవాలు. మేఘముల మీద కొనిపోబడుట కాదా, ఆత్మలో కొనిపోబడుట. రథముల అనుభవం. దేవునికి స్తోత్రం. ఆత్మలో కొనిపోబడుట. భక్తుడైన యోహాను ఆత్మలో కొనిపోబడిన అనుభవం. కొనిపోబడుట అనగా రథముల అనుభవం. ఆమేన్ ఆమేన్. రథములు వచ్చి ఏలియాని కొనిపోయాయి. హల్లెలూయా. ఆ రథములను కలుసుకోవడం అంటే అర్థం ఏంటంటే, అలాగూ ప్రార్థిస్తున్నప్పుడు, ప్రార్థనలో పరవశిస్తున్నప్పుడు ఆత్మలో కొనిపోబడుట. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆత్మలో కొనిపోబడే అనుభవం. రూపాంతర అనుభవాలు. రూపాంతర అనుభవాలు. పేతురు, యోహాను, యాకోబులు ఆ రూపాంతర పర్వతం మీద వారు మోసే ఏలియాని కలుసుకోలేదా? పేతురు, యాకోబు, యోహాను మోసే ఏలియాని చూడలేదా? వారు భూమి మీద బ్రతికి ఉండగానే. ఆమేన్ హల్లెలూయా. ఇలాంటి అనుభవాలు కలిగి ఉండటం, ఇలాంటి ఆధ్యాత్మిక అత్యున్నత శిఖరాగ్రహం అనుభవాలలోనికి సంఘం నడిపించబడుట. ఇవన్నీ తెలిసి జరిగేవారు, తెలియక హఠాత్తుగా కొన్ని అద్భుతమైనటువంటి ప్రత్యక్షతలు కలుగుతాయి, అనుభవాలు కలుగుతాయి. కొన్నిసార్లు కొంతమంది పరిశుద్ధుల గురించి మనకు తెలియని ప్రత్యక్షతలు బయలుపరచబడతాయి. అప్పటిదాకా మనకు తెలియదు, హఠాత్తుగా ప్రభు బయలుపరుస్తాడు. గనులకు వారి యొక్క రథములను కలుసుకోవాలంటే వారి అనుభవాలు, వారిని గురించిన ప్రత్యక్షతలు బయలుపరచబడతాయి. హల్లెలూయా హల్లెలూయా. అవసరమైన ఆత్మలో పరదేశం కొనిపోబడతాం. యోహాను వలె, ఈ పౌలు వలె వీరందరూ కూడా గనులకు వారి రథములను కలుసుకున్నవారు. దేవునికి స్తోత్రం. అందుకే దైవజనుడు పౌలు అంటాడు, అతడు శరీరంతో కొనిపోబడినో శరీరం లేక కొనిపోబడినో నాకు తెలియదు, కానీ ఒక మనుష్యుని నేను ఎరుగుదును, అతడు మూడవ ఆకాశానికి కొనిపోబడి ఎవడు నువ్వు చెప్ప సఖ్యము కానీ మాటలు వినను. ఎవరది? పౌలే. హల్లెలూయా. ఈ అనుభవానికి వస్తే కదా ఈ అనుభవాలు, ఈ అక్షోడం ఎప్పుడు ఈ అనుభవాలు కలిగి. ఆమేన్ హల్లెలూయా. ఎప్పుడు సంఘానికి అనుభవాలు కలిగంటే ఎప్పుడైతే అక్షోట వృక్షోద్యానానికి వచ్చి. ఆమేన్ హల్లెలూయా. లోయలో చెట్లున్నవో ఎట్లున్నవో చిగురుచున్న లేదో చూసినప్పుడు, ద్రాక్షావళిలో చిగురుచున్న లేదో చూసినప్పుడు, ఆమె దాడిమ వృక్షాలు పూత పట్టిన లేదో చూసి, ఈ భారముతో, ఈ దర్శనముతో, ఆమె ఈ సమర్పణతో, ఈ ప్రతిష్టతో జీవిస్తూ ప్రార్థనలలో, విజ్ఞాపనలలో, ఉపవాసములలో, జాగరణములలో ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్న సందర్భాలలో కలిగిన అనుభవాలు కదా ఇవన్నీ. హల్లెలూయా హల్లెలూయా. అసలు ఈ అపోస్తలుల ఉపదేశ అనుభవాలకి రానప్పుడు అసలు ఈ సందర్భాలు ఎలా కలుగుతాయి? ఎన్నోసార్లు ఎంతో మంది పరిశుద్ధుల అనుభవాలు ప్రభు బయలుపరిచారు. అంతేకాదు, గనులకు వారి రథములు కలుసుకోవడం అంటే వారి వేగమును కలుసుకోవటం. రథాలు వేగానికి సూచన. ఫరో రాష్ట్రములతో నిన్ను పోల్చదని ప్రభు చెప్పాడే పరమగీత గ్రంథంలో. అనగా ఫరో ఆ ఐగుప్తు రథాల యొక్క వేగం 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 చురుకైనటువంటి అనుభవం. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని సేవలో పరుగులు పెట్టే అనుభవం. గనులైన వారు ఎలాగైతే దేవుని కొరకు పరుగులు పెట్టారో మనం కూడా అలాగే పరుగులు ఎత్తే అనుభవానికి వెళ్తాం. పందెంలో ఆమేన్ హల్లెలూయా. నేను వెనుకున్న వారిని మరిచి గురి యొద్దకి వేగంతో నేను పరిగెత్తుచున్నాను. గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఆమేన్. ఇంత గొప్ప సాక్ష్య సమూహం మనల్ని మేఘం వలె ఆవరించుగా మనం కూడా ప్రతి భారము సులువుగా చిక్కులు పెట్టి పాపను విడిచిపెట్టి మన విశ్వాసం యొక్క కర్తయ్య దాన్ని కొనసాగించుకోవాలని యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తదుము. ఏం
చూసి పరిగెత్తాలి? ప్రభువుని చూసి పరిగెత్తాలి. ఏం చూసి పరిగెత్తాలి? ఇదిగో ఒక గొప్ప సాక్ష్య సమూహం ఉందట, వారిని చూసి పరిగెత్తాలి. వారి అనుభవాలను చూసి అనుభవాలు నేర్చుకుంటూ మన ఎంతమంది పరిస్థితులు ఉన్నారు, వారితో దేవుని కొరకు పరిగెత్తుంటే ఆ పరుగులు చూసి వారి వేగాన్ని మనం కూడా కలిసి మనం కూడా పరిగెత్తగలగాలి ప్రభు కోసం. రథములను కలుసుకోవాలంటే ఆ వేగాన్ని అందుకోవడం, ఆత్మలో వారితో పాటు ఏకీభవించగలగడం, ఆత్మలో ఏకీభవించుట. చూడండి, ఈరోజు చాలా మందిలో ఆ దర్శనం కలిగి ఆ భారం కలిగి వాళ్ళకి పరిగెత్తాలని ఎంతో ఆశ ఉంటుంది, కానీ వెనకాల రాలేదు. ఎందుకంటే వాళ్ళ ఇలాంటి పరిస్థితులు వచ్చాయి కనుక నేను ఎంతో మందిని కోల్పోతున్నాను, అలాంటి పరిస్థితి అని వేదన కలుగుతుంది. హల్లెలూయా. కనుక ప్రార్థించండి అంటే చాలా మంది అర్థం చేసుకున్నారట ఏంటంటే దైవజనులు బలహీనమైపోతున్నారు, అయ్యయ్యో అని జాలి పడుతున్నారట. అందుకే అది దైవజన్ చెప్పింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దైవజన్ చెప్పిందంటే ఆమె ఇలాంటి పరిస్థితులు జరుగుతున్నాయి కనుక స్తోత్రం. కనీసం మీరైనా ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. నిజమే, అప్పుడు చెప్పాల్సిందేంటి? స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్. గతంలో జ్ఞాపకం ఏలియాతో ఎలీషా చెప్పినట్లుగా ఆమేన్, నేను నిన్ను విడువను. రూతు చెప్పినట్లుగా నేను నిన్ను మేము ఉన్నామయ్యా. దేవునికి స్తోత్రం. మరణం వరకు మిమ్మల్ని మేము వెంబడిస్తాం, మిమ్మల్ని విడిచిపెట్టమని చెప్పాలి కదా. ఎవరు విడిచిపెట్టినా కానీ ఆమేన్, హల్లెలూయా. అది దేవుని ఆశించింది. నిజమే, చాలా మందికి ఆ విషయం అర్థం కాలేదు. ఆయనగా దిగులు పడిపోయినట్టు, దిగాలైపోయినట్టు, కుంగిపోయినట్టు కాదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటి? దైవజనుల ఆత్మతో ఏకీభవించి ఇంకా అనుభవానికి రాలేదు, వెంబడిస్తున్నారు. కానీ హల్లెలూయా. వారి ఆత్మ ఎలాగైతే ఏలియా ఏమన్నాడు ఎలీషాతో? నీవు గనక నిజంగా ఈ అనుభవం నీకు కావాలంటే 2 గంటల అభిషేకం కావాలి. ఇది అసంభవం, కాకపోతే ఎప్పుడు సాధ్యం అంటే నేను ఆత్మలో కొనిపోబడుతుంది, నువ్వు చూడగలగాలి. ఆమేన్, హల్లెలూయా. ఆ ఆత్మలో వెంటనే గుర్తించగలిగినటువంటి అనుభవం కావాలి. ఆత్మలో సేవకులతో కలిసి పరిగెత్తగలగాలి, వెంటనే దాన్ని అందుకోగలగాలి, క్యాచ్ చేయాలి, దాని గురించి ప్రార్థించుకోవాలి. ఎలీషా ఇక అలర్ట్గా ఉన్నాడు. నేను ఎగిరిపోతను చూశాడు. నా తండ్రి ఆమేన్, హల్లెలూయా, నా తండ్రి ఇశ్రాయేలుకు రథం అవుతుంది నీవే కదా అని చూడగలిగాడు. అప్పుడు ఆ దుప్పటి ఎలీషా దగ్గరికి వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, ఆమేన్ అనగా ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఆ సంఘం ఏ అనుభవం అయితే ఉండాలని ప్రభువు ఆశిస్తున్నాడో ఆ ఆధ్యాత్మిక శిఖరాగ్ర స్థాయికి సంఘం చేరాలి. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే ఆమేన్ కొన్ని నువ్వు కష్టపడి నీవు ఆమేన్ నీ ద్వారా నువ్వు ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని అనుభవాలు ఎలా ఉందంటే మనము వాటి కొరకు ప్రయాసపడి ప్రయాసపడి మనం ఆ అనుభవాల్లోనికి వెళ్ళే కొన్ని ఉంటే, ఇంకొన్ని ఎలాంటివంటే మనకు తెలియకుండానే దేవుడే మనకి ఇచ్చే అనుభవాలు. హల్లెలూయా, 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 ప్రైజ్ ది లార్డ్. ఈ కలవరి కాలంలో సంఘం ఈ అనుభవానికి రావాలి ఖచ్చితంగా. రేపు అలాంటి మహిమ కలిగిన సేవకుగా క్రీస్తు విరోధులు ఎదుర్కొని నిలబడాలంటే అలాంటి పరిచర్య జరగాలి. నువ్వు నిలబడితే ఆకాశం తెరవబడాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. వాడి జిమ్మికులు, వాడి మాంత్రిక శక్తులు,
వాటి ముందు దైవిక శక్తి నిరూపించబడాలి. దేవదూతల పరిచర్య కలయిలో ప్రత్యక్షంగా జరగాలి. రేపు మన ఆదిమ సంఘ పరిచర్య ఆ అనుభవాలు ఈ కడవరి కాలంలో మరి అత్యధికంగా జరగాలి. ఆ కనులకు వారి ఆరాధనలు అనుభవాలు ఆ వేగం ఈ అంచె దినాల్లో మరింత అధికంగా పొందుకోవాలి. హల్లెలూయా. మరింత వేగముగా అపోస్తలుల దినాలలో జరిగిన పరిచర్యకు మించిన వేగం, ఆ వేగానికి సంఘం వెళ్ళాలి. ఆ పరుగులోకి సంఘం వెళ్ళాలి. అప్పుడు షోలోమతి రమ్ము అనే పిలుపు వినబడుతుంది. ఇది ఏమీ లేకుండా సాపకడ దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. కదలకుండా మెదలకుండా అలా కూర్చుంటే జరిగేవి కాదు. ఉపవాసాలు ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఆమె నాతో గడుపుతున్నప్పుడు దేవుడు అనేక ప్రత్యక్షలు ఇస్తారు. అవసరాన్ని బట్టి ఆమె అవసరం అని పిలిస్తే అవును నిజమే, అపోస్తలులే మన దగ్గరికి వస్తారు, ప్రభువే వస్తారు, దేవదూతలు వస్తారు. ఇవన్నీ అపోస్తలుల దినాల్లో జరగలేదా? మరి మన దినాలు ఎందుకు జరగవు? అవసరాన్ని బట్టి సుమా పాకిస్తాన్లో అద్భుతమైనటువంటి సేవ చేసిన దైవజనరాలు గుల్షన్ వేస్తే ఒకసారి అద్భుతమైన సాక్ష్యం ఆ పుస్తకం ఉంటుంది, ఒకసారి చదవండి. చాలా అద్భుతమైన సాక్ష్యం. పాకిస్తాన్లో ఎన్నో భయంకరమైన శ్రమలు అనుభవించి ప్రభు కొరకు సాక్షిగా నిలిచిన గొప్ప దైవజనరాలు గుల్షన్ వేస్తే. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒకసారి ఆమె సువార్త సేవకు వెళ్ళి అర్ధరాత్రి అయిపోయింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పాకిస్తాన్ అంటే తెలుసు కదా ఎలా ఉంటుంది అది. ఆ దినాల్లో ఒక స్త్రీ బయట ఉండడం, వాళ్ళు అసలు స్త్రీ బయటికి రావడానికి ఒప్పుకోరు కదా వాళ్ళు. అందులో నేను సువార్త సేవ కోసం బయటకు వస్తూ ఉంది అర్ధరాత్రి. చాలా భయంకరమైన సిచ్యువేషన్. ఎవరు వచ్చినా ఈరోజు అసలు మన దేశంలోనే ఈరోజు అర్ధరాత్రి ఒక అమ్మాయి ఉంటే ధైర్యంగా ఉండలేని పరిస్థితి కదా. పాకిస్తాన్ పరిస్థితి ఇంకా ఎంత ఘోరంగా ఉంటుందో మనకు తెలిసింది. ఆ దేశం దాని దౌర్భాగ్యం. హల్లెలూయా. ఆ దినాల్లో కానీ ధైర్యంగా ఆమె సువార్తకు వెళ్ళి ఒక సభలో దేవుని వాక్యాన్ని ప్రకటించి ఆమె వచ్చింది. ఇప్పుడు తన ఇంటికి వెళ్ళాలి. ఏమీ లేవు, ఏ వాహనాల్లో ఏమీ లేవు, చెమ్మ చీకటి భయంకరంగా ఉంది. ఏం జరుగుతుందో తెలియదు. ఆమె ప్రార్థన చేసుకుంటా ఉంది. సడన్గా ఒక ఆటో వచ్చింది. మీరు ఎక్కడికి వెళ్ళాలి? హల్లెలూయా. నేను ఫలానా ప్రాంతానికి వెళ్ళాలి. సరేనండి, నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను. ఎలా నమ్మాలి? సరే ప్రార్థన చేసుకుని ప్రభువే పంపించాడని అనుకుని ప్రార్థన పూర్వకంగా ఆమె ఆటో ఎక్కేసింది. ఆ వ్యక్తి తీసుకెళ్ళి ఆమెను తన ఇంటి దగ్గరికి చేర్చాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చేర్చిన తర్వాత ఇప్పుడు ఆమె తిరిగి డబ్బులు ఎంత అని చెప్పేసి డబ్బులు ఇవ్వబోతూ ఉంటే ఆయన తన చేయిని ఎలా చూపించాడట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ చేయి మీద అపోస్తలుడైన పేతురు రాయబడిందట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అపోస్తలుడైన పేతురు అని రాయబడింది. ఆటో లేదు, వ్యక్తి లేడు. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా ఆమేన్ ఆమేన్. ఆమె తన స్వీయ అనుభవం చెప్పింది. ఆమె సాక్ష్యం. వాళ్ళ అబద్ధాలు ఆడాల్సిన అవసరం ఏముంది? దేవుడు అపోస్తలుడైన దైవజనుడైన పేతురుని ఆమెను తన ఇంటికి చేర్చడానికి వెంటనే పరలోకం నుంచి పంపించాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం. మీరు ఆ గొలుసు వేస్తే ఆపేదే ఉంటుందో బహుశా మరి దాని మీద. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నాకు అంత ఐడియా రావట్లేదు. చాలా రోజులు నేను చదివి కొన్ని సంవత్సరాలు అయిందంటే దేవుని స్తోత్రం సేవకు వచ్చిన ప్రారంభంలోనే చదివాను ఇవన్నీ కూడా నేను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దైవజనుడైన పేతురుని దేవుడు పంపించాడు.
ఆమేన్. హల్లెలూయా. అది ఊహించిన సందర్భం కాదు. ఆమె ఎప్పుడు అనుకోలేదు. అంటే ఆమె ఎవరో దేవదూతను పంపించవచ్చు, కానీ ఆమె ఉన్నటువంటి అనుభవాన్ని బట్టి దేవుడు ఒక దేవదూతను పంపించడానికి ఇష్టపడదా, దైవజనం పంపుతా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. పేతురు నువ్వు వెళ్ళు. ఆమేన్. 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 చాలా మంది విషయాలు నమ్మకపోవచ్చు, నేను మాత్రం నమ్ముతున్నాను. మీరు నమ్మినా నమ్మకపోయినా నాకు అనవసరం. దేవునికి స్తోత్రం. ఎందుకంటే బైబిల్లో అలాంటి సంభవాలు ఉన్నాయి కనుక పరిశుద్ధుల జీవితంలో ప్రభు చేస్తాడు. వాక్యం కూడా చెప్తుంది, తెలియకే తమ జనులలో గనులకు వారి రథాలను కలుసుకుంటారు ఎవరైతే ఈ అనుభవాల్లో ఉన్నారో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతే మనందరికీ తెలిసిన దైవజనుడు టీజీఎస్ దినకరన్ గారు, ఆయన మోకరిస్తే పరలోకానికి వెళ్ళొచ్చారట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. 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 కనుక ప్రియులారా, సంఘం ఈ అనుభవాలలోనికి రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. ఇంటి ఆధ్యాత్మిక శిఖరాగ్ర అనుభవంలోనికి ఎప్పుడైతే మనం వస్తామో అంతగా, అంటే మనం పరలోకాన్ని తేటగా చూడగలిగినంత, ఆమేన్, పరిశుద్ధుల అనుభవాలు ఆ వేగాన్ని ఆమేన్ అందుకోగలిగిన అనుభవం సంఘం వస్తుందో రమ్ము అని ఒక స్వరం వినబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ఇవేమి లేకుండా ఎలా వెళ్ళిపోతావు? అక్కడ ఎత్తపడ్డాను నువ్వు. కనుక సిద్ధపడాలి. ఈ అపోస్తలుల ఉపదేశంలో, ఈ అనుభవాల్లో పెరగాలి. వీటి మీదే మన దృష్టి ఉండాలి. ఈ ఉద్యానము, ఈ తోటలో, ఈ సమాసంలో, ఈ ప్రార్థనలలో, ఈ ఉపవాసములలో, ఈ జాగరణలో, ఈ శ్రమానుభవంలో నీవు సిద్ధపడితే ఇటు అనుభవాలు ప్రభు నీకు ఇచ్చి నేను సిద్ధము చేసి రాకడలో ఆయన్ని తీసుకెళ్ళిపోతారు. ఆమేన్. హల్లెలూయా. అలాంటి కృప ప్రభు మనకు అనుగ్రహించి మనల్ని దేవుడు అలాగూ సిద్ధపరచును గాక. అనుభవాల్లో ప్రభు మనల్ని నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. 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 దయచేసి ప్రార్థన చేసుకుందాం. వీళ్ళని అడుగుదాం, ప్రభువుని అడుగుదాం. అనేకమైన ప్రత్యక్షతలు, వారి అనుభవాలను దేవుడు బయలుపరుస్తారు. హల్లెలూయా. విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. వీటన్నిటి కొరకు కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. 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 ఓ థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 ప్రార్థించాలి. స్తోత్రమయ్యా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం. సరే ప్రార్థనలోకి వెళ్దాం. హల్లెలూయా. స్తోత్రం. ప్రార్థించాలి. ఓ థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. హల్లెలూయా. ఓ ఈ చివరి దినాల్లో మా ప్రభువా సంఘం ఎలాంటి అనుభవంలో ఉన్నారో మీరు మాతో మాట్లాడారు. సాధారణమైన జీవితాలు జీవించడానికి కాదు కదా. సిద్ధపడితే డ్రెస్ నిన్ను ఎదుర్కోవాలనయ్యా. మరొకసారి ప్రభు మాతో మాట్లాడి ఉన్నారు. ప్రభా స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. దేవా ద్రాక్షావళిని చికిర్చినో లేదో అనయ్యా. లోయలలోని చెట్లు ప్రభా చూచుటకు ద్రాక్ష
సంగముల గురించి తండ్రి ప్రకటన గ్రంథము